మనందరం కూడా ఈ విధంగా సజీవులుగా ఉండి ఆ గొప్ప దేవుని నామమును స్తుతించడానికి, ఆరాధించడానికి ఆ దేవాతి దేవుడు మన జీవితాల్లో చూపిన ఆయన గొప్ప కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఒక ప్రశ్నతో మనం వాక్య భాగాన్ని ప్రారంభించుకుందాం. క్రైస్తవులు ఎక్కువగా ఉపయోగించేటువంటి పదం ఏంటి? నిత్య జీవితంలో మనందరం కూడా ఎక్కువగా వాడేటువంటి ఉపయోగించేటువంటి పదం ఏంటో చెప్తారా? మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం, కానీ దాని అర్థం ఏంటో తెలియకుండానే దాన్ని మనం ఉపయోగించేస్తూ ఉంటాం. అదేంటి? ప్రేమ, దయ, కనికిరం కదండి. ఇంకేం పదాలు వాడతాం? కృప, స్తోత్రం, ఇంకా హల్లెలూయా వాడతాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఓకే, అయితే ఈరోజు అంటే నేను అనుకున్నది, నేను ఆలోచిస్తున్న మాట ఏంటనంటే మహిమ. ఈ మహిమ అనేటువంటి మాట ఎక్కువ ప్రసంగాల్లో వాడుతూ ఉంటాం, ప్రార్థన చేసేటప్పుడు వాడుతూ ఉంటాం, చాలా సందర్భాల్లో వాడుతూ ఉంటాం కదండి. మహిమ అనేటువంటి పదం, దేవునికి మహిమ కలుగునుగాక అంటాం. అసలు దాని అర్థం ఏంటి? యెషయా గ్రంథము 42వ అధ్యాయం 8వ వచనములో నాకు చెందవలసిన మహిమను నేను విగ్రహములకు చెందనీయను అని ప్రభువు మాట్లాడాడు. అలాగే హగ్గై గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనంలో కూడా నేను ఈ మందిరమును నా మహిమతో నింపుతాను అని ప్రభువు మాట్లాడాడు. 2వ అధ్యాయం 7వ వచనం 8వ 9వ వచనంలో కూడా ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరము మహిమకు మించి ఉంటుందని ప్రభువు మాట్లాడాడు. మన జీవితాల్లో దేవుడు ఏది మేలు చేసినా దేవునికే మహిమ కలుగునుగాక అని అంటాం కదా. కాబట్టి ఈ విషయాలన్నిటిలోనూ కూడా మనము సర్వసాధారణంగా వాడుతూ ఉంటాం. ఇంకా ముందుకు వెళ్తే అపోస్తలుడైన పౌలు గారు ఆయన ఏమంటాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో, కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును ఏం చేయాలంటాడు? ఆయన మహిమ నిమిత్తం మాత్రమే చెయ్యండి అని అంటాడు. ఏదైనా ఒక క్రొత్త నిబంధనములో ఒకవేళ మనం ఈ కాలంలో మందిరం కట్టుకుంటే, మందిరం నిర్మించుకుంటే, మందిరం ఓపెన్ చేసేటప్పుడు ఆ ప్లేట్ మీద రాస్తారు ఏమనంటే, ఇది దేవుని మహిమార్థమై ఇది ప్రతిష్ఠ చేయబడుతుంది అని మనం రాసుకుంటాం. మహిమ అనేటువంటి పదాన్ని చాలా సందర్భాల్లో వాడతాం, చాలా ఎక్కువ సార్లు వాడుతూ ఉంటాం. అసలు దాని అర్థం ఏంటి? అపోస్తలుడైన పౌలు గారు కూడా దెసలోనికీయులకు రాసినటువంటి పత్రికలో యేసుక్రీస్తు 2వ రాకడలో ఆయన మహిమతో దిగి రాబోతున్నాడు అని కూడా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా గ్లోరీ లేక మహిమ అనేటువంటి ఈ మాటకు అర్థం ఏంటి మిమ్మల్ని చెప్పండి అని అంటే, అందరూ కలిసి ఒకే అర్థాన్ని మీరు చెప్పొచ్చు. ఏమనంటే, మహిమ అనగానే మనకున్నటువంటి ఆలోచన, మనకున్నటువంటి తలంపు ఏంటనంటే, అదేదో పెద్ద వెలుగు, పెద్ద తేజస్సు, పెద్ద ప్రభావముతో కూడినటువంటి పరిస్థితి అని మనం మాట్లాడుకుంటాం, అలాగే ఆలోచిస్తాం. అయితే బైబిల్ ఏం చెప్తుంది దానికోసం? మహిమ అనేటువంటి మాటను గురించి బైబిల్ ఏమని సమాధానం చెప్తుంది, అసలు ఎలా దానిని మనం అర్థం చేసుకుంటాం అని మనం ఈరోజు ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. ఒకసారి పాత నిబంధన గ్రంథంలో మోషే కూడా యెహోవా దేవుని అడిగాడు, ప్రభువా నీ మహిమను నాకు చూపించమని అడిగాడు. చాలామంది దైవ సేవకులు చెప్తున్నప్పుడు కూడా నేను విన్నది ఏంటనంటే, వాళ్ళు చెప్పగా నేను విన్నది ఏంటనంటే, మోషే అడిగినప్పుడు నా మహిమను చూపించమని అడిగాడు కాబట్టి దేవుడు తన వీపును వెనక భాగాన్ని చూపించాడు అని వాళ్ళు చెప్పగా నేను విన్నాను. వెనుక భాగాన్ని చూపించాడని, లేక దేవుడు ఇలా చూపించడంలో వెనుక భాగాన్నే చూపించాడా, లేకుంటే ఇంకేమైనా దేవుడు చూపించాడా, ఇంకేమైనా దేవుడు ఆయనకు కనుపరిచాడా, ఏం చూశాడు, దేవుని మహిమ అంటే దేవుడు ఆయనకు ఏమి బయలుపరిచాడు అన్నది మనం చూద్దాం. అయితే మనం మొట్టమొదటిగా ప్రారంభించాల్సింది అక్కడి నుండే ప్రారంభిద్దాం. మోషే గారు దేవునితో
చేసినటువంటి సంభాషణలో ఆయన మాట్లాడినటువంటి మాటల గురించి ఒకసారి చూద్దాం. ఎక్సోడస్ 33:18 నిర్గమకాండము 33వ అధ్యాయము 18-19 వచనాలు చదువుతున్నాను. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరిచెదను. యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వాని కరుణించెదను, ఎవని యందు కనికరపడిదనో వాని యందు కనికరపడిదను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ కన్న తండ్రి, పరలోకపు దేవా, మీ నామమునకు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని స్తుతించి ఆరాధించేటువంటి గొప్ప ధన్యత మా జీవితాల్లో మీరు కలిగించినందుకే మహోన్నతుడా మీకు స్తోత్రాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ వాక్యం నేర్చుకోవడానికి మీ పాద సన్నిధికి మేము వస్తుండగా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మహిమ అనేటువంటి ఈ మాటను గురించి నాయన కొద్ది సేపు మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీ పాద సన్నిధికి వస్తున్నాం. మీ వాక్యములో తండ్రి నాయన మీరు వెల్లడి చేసినటువంటి మీ సత్యాన్ని మేము గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి మా మనోనేత్రాలు వెలిగించండి. మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడి మీ కృపను మాకు తోడుగా ఉంచి బలపరిచి మీరు మహిమ పొందుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. చదువుకున్నటువంటి వాక్య భాగంలో మోషే దేవుని ఏమని అడుగుతున్నాడు? నీ మహిమను నాకు చూపించమని అంటున్నాడు. దేవుడేం సమాధానం చెప్తున్నారు? నా మంచితనం అంతా కూడా నేను నీకు చూపిస్తానంటున్నాడు. మోషే అడుగుతుంది ఒకటి, దేవుడు చెప్తున్నది మరొకటి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం నిర్గమకాండంలో. దేవుడు నా మంచితనం అంతయు చూపించదను అని అనడంలో మంచితనం అనేది దేవుని గుణలక్షణాలలో ఉండేటువంటి ఒక లక్షణం, అంతే కదండి. మంచితనం అనేది దేవునిలో ఉండేటువంటి గుణలక్షణాలలో ఒక ప్రాముఖ్యమైన గుణలక్షణం మంచితనం. మహిమను చూపించడం అని మోషే అడగడంలో దేవుడు ఏం చెప్తున్నాడనంటే, నా మంచితనాన్ని, నా గుణలక్షణాలను నీకు చూపిస్తాను అని చెప్పి దేవుడు స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. మరి మోషే ఆ దినాన చూసింది వీపునే చూశాడా, లేకుంటే దేవుని గుణలక్షణాలను చూశాడా అన్నది మనకు ముందున్నటువంటి ప్రశ్న. చూద్దాం. దేవుడే తన వాక్యంలో రాసిపెట్టి ఉంచాడు. 34వ అధ్యాయం 6-7 వచనాలు. ఎక్సోడస్ 34:6-7 వెర్సెస్లో నిర్గమకాండం 34వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతున్నాను. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి, కుమారుల మీదకి రప్పించునని ప్రకటించెను. తెలుగులో ప్రకటించెను అని వ్రాయబడింది, కానీ ఇంగ్లీష్లో మేనిఫెస్టేషన్ అన్నారు. అంటే ఆయన బయలుపరుచుకున్నాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు. అంటే ఇక్కడ మోషే దేవునిని నీ మహిమను చూపించమని మోషే అడుగుతుంటే, దేవుడు నా మంచితనమంతయి చూపిస్తానని చెప్పడంలో ఇక్కడ చదువుకున్న వాక్యాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటామనంటే, దేవుడు ఆయన వీపును కాదు చూపించింది, ఆయన గుణలక్షణాలన్నీ కూడా మోషేకు దేవుడు ఆ దినాన్న హోరేబు కొండ మీద చూపించాడు. ప్రకటించెను అంటే ఆయనను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇప్పుడు నేను ఇలా చదువుతాను. యెహోవా ఆయనను దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, యెహోవా దయ, యెహోవా దీర్ఘశాంతము, యెహోవా విస్తారమైన కృప, యెహోవా యొక్క కనికరము, దోషములను క్షమించడం, ఇవన్నీ కూడా దేవుడు ఆ దినాన మోషేకు ఏం చేశాడు? చూపించాడు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ రోజున నీ మహిమను చూపించమని మోషే అడిగినప్పుడు దేవుడు ఆయనకు చూపించిన, ప్రత్యక్షపరిచిన, బయలుపరిచినటువంటి విషయం ఏంటనంటే, ఆయన గుణలక్షణాలన్నిటిని కూడా మోషేకు ఆ రోజున దేవుడు చూపించాడు. ఎలా చూపించాడు? దేవుని ప్రేమ ఎలా చూపించాడు? దేవుని దీర్ఘశాంతం ఎలా చూపించాడు? మనకి బైబిల్ గ్రంథంలో దాన్ని వివరంగా వ్రాసి పెట్టలేదు, కానీ దేవుడు ఆ దినాన్ని ఆయనకి చూపించాడు. ఎంతసేపు చూపించాడు అన్నది కూడా మనకు వ్రాసి పెట్టలేదు, కానీ ఆయన మాత్రము నా మహిమను చూపించమని మోషే అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆయన గుణలక్షణాలన్నిటిని కూడా మోషేకు దేవుడు ఆ దినాన్ని ఏం చేశాడు? చూపించాడు.
ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆ రోజున కొండ మీద మోషే చూసింది ఏంటన్నమాట, దేవుని యొక్క గుణ లక్షణాలను, దేవుని యొక్క మంచితనాన్ని, ప్రేమను, దీర్ఘశాంతాన్ని, వీటన్నిటిని చూశాడు. ఇక్కడ ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో మహిమను గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఈ మాట జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేవుడు నన్ను మహిమపరుస్తున్నాడు అని అంటే ఆయన గుణ లక్షణాలన్నిటిని కూడా దేవుడు నాలో నింపుతున్నాడు అని అర్థం. జాగ్రత్తగా వినండి. దేవుడు నన్ను మహిమపరుస్తున్నాడు అని అంటే ఆయన గుణ లక్షణాలన్నిటిని కూడా ఆయన నాలో నింపుతున్నాడు అని అర్థం. ఇప్పుడు నేను దేవునిని మహిమపరుస్తున్నానంటే అర్థం ఏంటనంటే నాలో దేవుడు నింపినటువంటి ఆయన గుణ లక్షణాలను లోకానికి నేను చూపించగలుగుతున్నానని అర్థం. అర్థమవుతుందా? మరలా చెప్తున్నాను. దేవుడు నన్ను మహిమపరుస్తున్నాడని అంటే ఆయనలో ఉన్నటువంటి గుణ లక్షణాలన్నీ నాలో నింపుతున్నాడు. ఇప్పుడు నేను దేవునిని మహిమపరుస్తున్నానంటే దాని అర్థం ఏంటంటే లోకానికి, నా చుట్టూ ఉన్నటువంటి వారికి ఆయన నాలో నింపినటువంటి ఆయన గుణ లక్షణాలను లోకానికి నేను చూపించగలుగుతాను. అది దేవునిని నేను మహిమపరచటం అన్నమాట. ఇప్పుడు పౌలు గారు అన్నట్లుగా మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేమి చేసినను ఆయన మహిమ నిమిత్తమే చేయండి అంటే దాని అర్థం ఏంటనంటే మనము ఏది చేసినప్పటికీ కూడా అక్కడ దేవుని గుణ లక్షణాలను మనం ఏం చేయాలి? చూపించాలి. భోజనం చేసిన ఆయన గుణ లక్షణాలను చూపించాలి. పానం చేసిన, ఏది చేసినా, ఎక్కడ ఉన్న అన్ని సందర్భాలలో కూడా నేను దేవునిని మహిమపరుస్తున్నానంటే అన్ని సందర్భాల్లో కూడా దేవుని గుణ లక్షణాలను నేను లోకానికి ఏం చేస్తూ ఉన్నాను? చూపించగలుగుతున్నాను, బయలుపరచగలుగుతున్నాను. అది దేవునిని మహిమపరచడం అని అంటే. పౌలు గారు మరొక మాట అన్నాడు. ఏమంటే జీవించువాడను నేను కాను, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. జీవించేది నేను కాదు, నేను చనిపోయాను అంటే భౌతిక సంబంధంగా జీవిస్తున్నాను, కానీ ఆత్మ సంబంధంగా నన్ను దేవుడు తన సొత్తుగా విలువ పెట్టి తన ప్రాణం ఇచ్చి నన్ను కొనుక్కున్నాడు. కాబట్టి నేను అనేటువంటిది నాలో చనిపోయింది. కాబట్టి నాలో జీవించేది, నాలో కనబడేది ఎవరు? క్రీస్తే కనబడుతున్నాడు. క్రీస్తు కనబడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? నాలో ఆయన నింపినటువంటి గుణ లక్షణాలను నేను బయటికి, లోకానికి చూపించగలుగుతున్నాను. అప్పుడు మాత్రమే, అందుకనే పౌలు గారు ఏమంటాడు, జీవించువాడను నేను కాదు, నేను జీవించేది, నేను మిగిలినటువంటి జీవితకాలం అంతా కూడా నన్ను ప్రేమించి నాకు ప్రాణం ఇచ్చి నన్ను రక్షించినటువంటి దేవుని కొరకే నేను జీవిస్తున్నాను అని పౌలు గారు చెప్తున్నాడు. ఇది అర్థమైతే మనం ఇప్పుడు చెప్పబోయేటువంటి విషయాలన్నీ కూడా మనకు చాలా జాగ్రత్తగా, వివరంగా అర్థమవుతాయి. ఇప్పుడు అర్థమవుతుంది కదా, దేవుడు నన్ను మహిమపరుస్తున్నాడు అని అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు తన గుణ లక్షణాలను నాలో నింపుతున్నాడు. కాబట్టి నేను దేవునిని మహిమపరుస్తున్నాను, లేకుంటే మనం అందరము దేవునిని మహిమపరుస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే ఆయన గుణ లక్షణాలను లోకానికి మనం చూపించగలుగుతున్నాం. మరొక విషయం ఏంటంటే దేవుని గుణ లక్షణాలను ఇతరులకు చూపించాలంటే ఆ గుణ లక్షణాలన్నీ కూడా నాలోకి రావాలి కదా, అంతే కదండి. ఇప్పుడు నేను లోకానికి దేవునిని గుణ లక్షణాలను చూపించాలన్నా, దేవుడు నాలో ఉంచినటువంటి గుణ లక్షణాల ద్వారా దేవునిని నేను మహిమపరచాలన్నా అవి నాలో ఉంటేనే కదా నేను దేవునిని మహిమపరచగలుగుతాను. నాలో ఉంటేనే కదా నేను లోకానికి ఆ గుణ లక్షణాలను చూపించగలుగుతాను. కాబట్టి ఈ రోజున మన ప్రశ్న ఏంటంటే అవి ఎలాగొస్తాయి? దేవుడు వాటిని ఎలా మనలో పెడతాడు? ఆ గుణ లక్షణాలు మనలోకి ఏ విధంగా వస్తాయి అన్నది మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మరొక మాట ఏంటంటే నాలో ఆయన గుణ లక్షణాలు ఉన్నప్పుడు, మీలో ఆయన గుణ లక్షణాలు ఉన్నప్పుడు, ఇప్పుడు నాలో దేవుని గుణ లక్షణాలు ఉన్నాయి, మీలో దేవుని గుణ లక్షణాలు ఉన్నాయి. ఆయన గుణ లక్షణాలు కలిగినటువంటి మనందరము ఒక్కచోట కలిసి ప్రభువును ఆరాధిస్తే, అంటే దేవునిలో ఉన్న గుణ లక్షణాలన్నిటిని కూడా మనం చూపించగలిగితే అక్కడ ఏముందన్నమాట? దేవుని మహిమ ఉంది అని అర్థం. ఇప్పుడు అర్థమైందా మహిమ అంటే? పాత నిబంధన కాలములో దేవుడు ఆయన మహిమతో దేవుని మందిరాన్ని నింపాడు. ఆయన అంటే మేఘముతో లేకుంటే తేజస్సుతో మహిమతో ఆయన దిగివచ్చాడు. అయితే ఇప్పుడు ఈ క్రొత్త నిబంధన గ్రంథములో, ఈ క్రొత్త నిబంధన కాలంలో దేవుడు మహిమపరచబడాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అయితే దేవుడు మహిమపరచబడాలి అన్నదంటే ఆయన గుణలక్షణాలు కలిగినటువంటి వారందరూ కూడా ఒక్కచోట కలిసి ఆయన గుణలక్షణాలను గురించి మనము తలంచుకుని వాటిని జ్ఞాపకం చేసుకుని వాటితో మనం ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు అక్కడ ఏమి నిండి ఉందన్నమాట? దేవుని మహిమ నిండి ఉంది. అది అన్నమాట దేవుని మహిమ అనంటే. బైబిల్ గ్రంథంలో ఒక వచనాన్ని చదువుదాం. అయితే దేవుడు ఆయన గుణలక్షణాలు నాలో నింపాలి అనంటే, దేవుడు ఆయన గుణ లక్షణాలు మనలో ఆయన పెట్టాలి అని అంటే దేవుడు ఉపయోగించేటువంటి పద్ధతులు 3 ఉన్నాయి. అవేంటో ఈరోజు బైబిల్ గ్రంథంలో చూద్దాం.
దేవుడు తన గుణ లక్షణాలు ఏ రీతిగా మనలో నింపుతాడో, ఎలా వాటిని తీసుకొస్తాడో, వాటిని మనం ఎలా లోకానికి చూపించాలో, చూపించకపోతే ఏం జరుగుతుందో అన్నది ఈరోజు మనం చూడడానికి ప్రయత్నించేద్దాం. 3 పద్ధతుల ద్వారా దేవుడు ఆయన గుణ లక్షణాలను మనలో ఆయన నింపుతాడు, ఆయన మనలోనికి తీసుకుని వస్తాడు. ఎక్కువగా మనం వాడేటువంటి ఒక వచనం, అన్ని సందర్భాల్లో ఈ వచనాన్ని మనం వాడేస్తూ ఉంటాం. చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. రోమన్స్ చాప్టర్ 8 వెర్స్ 28లో రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని నేను ఇట్లా చదువుతున్నాను. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇక్కడ మేలు కలగడానికి సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని అంటే దాని అర్థం ఏంటనంటే, అసలు మనం ఏ సందర్భంలో ఈ యొక్క పదాన్ని ఈ యొక్క వచనాన్ని మనం వాడతామంటే, మన జీవితంలో ఏది జరిగినప్పటికీ కూడా దేవుడి మేలు కోసమే చేశాడు, ఏది జరిగినప్పటికీ కూడా అది దేవుని మహిమ కోసమే జరిగింది, ఏ మంచి కోసం దేవుడు చేశాడో, ఎలా జరిగించాడో, మంచికే చేశాడేమో అన్నట్లుగా మనం మాట్లాడుకుంటాం. మంచిదే. అయితే ఈ వచనాన్ని పౌలు గారు ఇక్కడ ప్రస్తావించడంలో ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడంటే క్రైస్తవ విశ్వాస జీవితంలో వచ్చేటువంటి శ్రమలను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ మాట మనకి కొంచెం వేరుగా కనబడవచ్చు, కానీ వచనాల ఆధారం చేసుకుని మనం మాట్లాడుకుంటే, వివరంగా దానిని మనం అర్థం చేసుకోగలిగితే, క్రైస్తవ విశ్వాస జీవితంలో జరిగేటువంటి శ్రమలను గురించి ఆయన మాట్లాడుతూ, దేవుణ్ణి ప్రేమించు వారికి లేక ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి దేవుడు అనుమతించేటువంటి శ్రమలు అవి మేలు కొరకే జరుగుతున్నవి, దేవుడు వాటిని మన మంచి కోసమే అనుమతించాడు అన్నట్లుగా ఈయన రాస్తున్నాడు. ఎందుకు దేవుడు క్రైస్తవ విశ్వాస జీవితంలో శ్రమలను అనుమతిస్తాడు, ఎందుకు శ్రమలను దేవుడు అంగీకరిస్తాడనంటే 29వ వచనాన్ని చదువుదాం. ఎందుకు వస్తాయి శ్రమలు? చూడండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించను. ఎందుకు దేవుడు శ్రమలను మన మంచి కోసమే, మేలు కోసం అనుమతిస్తాడనంటే, మనమందరము కూడా యేసుక్రీస్తు యొక్క సారూప్యతలోనికి మలచబడడానికి దేవుడు ఈ శ్రమలను అనుమతిస్తాడు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా మనము దేవుని గుణ లక్షణాలు దేవుడు మనలో నింపడానికి, దేవునిలో ఉన్నటువంటి ఆ గుణ లక్షణాలన్నీ మనలోనికి తీసుకుని రావడానికి దేవుడు ఉపయోగించేటువంటి ఒక పద్ధతి ఏంటంటే, శ్రమల ద్వారా మన జీవితాలలో కష్టములను, ఇబ్బందులను దేవుడు అనుమతించడం ద్వారా ఆయనలో ఉన్నటువంటి గుణ లక్షణాలను మనలోనికి ఆయన తీసుకుని వస్తాడు. ఎందుకు తీసుకొస్తాడు? మనం చదువుకున్నాం. క్రీస్తు యొక్క సారూప్యతలోనికి మనమందరం కూడా మలచబడడానికి, కుమారుని యొక్క సారూప్యం అంటే యేసుక్రీస్తులో ఉన్నటువంటి గుణ లక్షణాలన్నీ కూడా మనలోనికి తీసుకుని రావడానికి ప్రభువు ఏం చేస్తాడంటే మనలను నలగగొడతాడు. మనలను ఆయన ఏం చేస్తాడంటే శ్రమల గుండా మన జీవితాలను తీసుకుని వెళ్తాడు. ఎందుకు ఆయన మన జీవితాలలో ఇలా అనుమతిస్తున్నాడనంటే, మనలో దేవునికి ఇష్టము కానటువంటి పనులు, మనం బాప్తిసం పొందిన మొట్టమొదటి రోజునే పరిశుద్ధులం కాలేదు, పరిశుద్ధపరచబడ్డాం, నీతిమంతులుగా చేయబడ్డాం. మన పాపములను ప్రభు కడిగాడు, శుద్ధి చేశాడు, మనలను ఆయన బిడ్డలకు అంగీకరించాడు. కానీ ఇంకా క్రీస్తులో ఉన్నటువంటి సారూప్యతలోనికి ఇంకా పూర్తిగా మనం రాలేదు. కాబట్టి మన విశ్వాస జీవితాన్ని కొనసాగించే కొలది, ఆయనతో మన విశ్వాస జీవితాన్ని నడిచే కొలది కూడా దేవుడు మన జీవితాలలో శ్రమలను, లేకుంటే నిందలను, అవమానాలను, వీటన్నిటిని కూడా అనుమతించి వాటి ద్వారా క్రీస్తు యొక్క సారూప్యము మన జీవితాలలోనికి రావడానికి ప్రభువు అనుమతిస్తాడు. ఈ శ్రమలు మన జీవితాలలో అకస్మాత్తుగా వచ్చినవి కాదు. శ్రమలు అనేవి ఏదో సడన్గా నాకు వచ్చేసిన అనడానికి లేదు. దేవుడు ముందుగానే వాటన్నిటిని కూడా నిర్ణయించాడు, సిద్ధం చేశాడు, ఏర్పాటు చేశాడు. మన జీవితాలలో వస్తున్న ప్రతి కష్టము, ప్రతి ఇబ్బంది దేవునికి తెలియకుండా రాదు, దేవుడు అనుమతించకుండా రాదు, ఆయన నిర్ణయించకుండగా, ఆయన నియమించకుండగా అప్పుడేదో తొందరగా మన జీవితాలలో అవి సంభవించేవి కానే కాదు. దేవుడు ఎప్పుడో వాటిని ఏం చేశాడు? నిర్ణయించాడు, వాటిని అనుమతించాడు. కాబట్టి అవి మన జీవితాలలో జరుగుతున్నాయి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ప్రభువు ఏం చెప్పాడనంటే, ఈ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు ఇలా వెళ్ళాలని నిర్ణయించాడు. కాబట్టి జాన్ చాప్టర్ 16 and 33 వెర్సెస్లో యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో
నా యందు మీకు సమాధానము కలుగును, ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, లోకములో మీకేం కలుగుతుంది? ఎందుకు శ్రమ కలుగుతుంది? ఆయనను వెంబడించే వారందరూ కూడా శ్రమల గుండా వెళ్ళాల్సిందే. ఆయనను వెంబడించే వారందరూ కూడా, ప్రభు చెప్పాడు మత్తయి 16:24లో, ఎవడైనను నన్ను వెంబడింపగోరినలా తను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. సిలువ శ్రమలకు గుర్తు. సిలువ వేదనలకు, కష్టములకు, వేదనలకు, కన్నిటికి, వీటన్నిటికీ గుర్తుగా కనబడుతుంది. కాబట్టి ప్రభు ఏమంటాడంటే, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకాన్ని ఏం చేశాను? జయించా. మీకు వాటి మీద విజయాన్ని ఇస్తాను. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఒక మాట, ప్రాముఖ్యమైన మాట నేను చెప్తాను. దేవుడు క్రైస్తవ విశ్వాస జీవితంలో శ్రమలు రావాలని ముందుగానే దేవుడు నిర్ణయించాడు. అంతేకాదు, ఆ శ్రమల ద్వారా ఏమి ఆయన సాధించాలనుకుంటున్నాడంటే, క్రీస్తు యొక్క గుణలక్షణాలు మనలో పెట్టాలని అనుకుంటున్నాడు. ఆ గుణలక్షణాలు ఈ శ్రమల ద్వారా దేవుడు మన జీవితాల్లోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆ శ్రమలను దేవుడు ఏం చేస్తాడు? తీసేస్తాడు. కాబట్టి సర్వసాధారణంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, ఇంకా వివరంగా మనకు అర్థం కావాలంటే రోమ పత్రికలో ఉన్నాం కదా, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. రోమన్స్ చాప్టర్ 8 verse 30లో, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనములో, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమపరిచాను. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఆయన గుణ లక్షణాలను మనలో పెట్టాడు. కాబట్టి ఈ శ్రమలు అన్నవి దేవుడు ఎప్పుడు నిర్ణయించాడు? ముందుగానే ఆయన నిర్ణయించాడు. ముందుగానే మనల్ని పిలిచినప్పుడే దేవుడు ఈ శ్రమలను మన జీవితాలలో పెట్టాలని ఆయన అనుమతించాడు, నిర్ణయించాడు, ఆయన అంగీకరించాడు. కాబట్టి మనం రక్షింపబడిన తర్వాత క్రీస్తు యేసు యొక్క గుణ లక్షణాలు మనలో రావడానికి దేవుడు ఈ శ్రమలను అనుమతించాడు. అంతిమ మాట ఏంటంటే, ఆయన మనల్ని ఏం చేయడానికి? మహిమపరచడానికి. అంటే ఆయన గుణ లక్షణాలు మనలో ఇంప్యూట్ చేయడానికి, మనలో ఆయన వాటిని పెట్టడానికి దేవుడు వాటిని అనుమతించాడు. దేవుని గుణ లక్షణాలు మనలోనికి రావాలంటే కొన్ని శ్రమల గుండా మనం వెళ్ళాల్సిందే. విశ్వాస జీవితంలో శ్రమలు వస్తున్నాయంటే దేవునికి వాటి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనే ఉన్నాం కదా, ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే 17వ వచనం చదువుదాం. చాప్టర్ 8 verse 17లో, 8వ అధ్యాయము 17వ వచనం, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి, ఈ మాటలు మళ్ళా చదువుతున్నాను, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల. ఇప్పుడు క్రీస్తులో ఉన్నటువంటి గుణ లక్షణాలు మనలో రావడానికి ఆయనతో పాటు కూడా మనం ఏం చేయాలని చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు? శ్రమ పడాలి. శ్రమ పడడం వల్ల మనలోనికి ఏమొస్తుందన్నమాట? దేవుని గుణ లక్షణాలు మనలోనికి ఆయన తీసుకుని వస్తాడు. కాబట్టి ఇప్పుడు శ్రమలు మంచివా చెడ్డవా? ఇప్పుడు మీకు శ్రమ వచ్చినప్పుడు సర్వసాధారణంగా మనం చేసే ప్రార్థన ఎలా ఉంటుంది? ప్రభువా, ఈ కష్టాన్ని ఎందుకు పెట్టావు ప్రభువా? ఎందుకు తీసుకొచ్చావు ప్రభువా? అసలు నీకు ప్రేమ, జాలి ఏమీ లేదు ప్రభువా, నా మీద అసలు ప్రేమ లేదు నీకు అని దేవునిని మనం ఏం చేస్తాం? ప్రశ్నిస్తాం. ఈ శ్రమలు వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభువా, ఏ గుణ లక్షణాన్ని నాలో తీసుకురావడానికి ఈ శ్రమలను అనుమతించాం, ఏ పాఠాన్ని నాకు నేర్పించడానికి ఈ పరిస్థితి గుండా నన్ను తీసుకుని వెళ్తున్నావు, అది నేర్పించు ప్రభువా అని అంటే, నీవు ఎంత తొందరగా నేర్చేసుకుంటే అంత తొందరగా నీకు వచ్చిన శ్రమలో నుండి దేవుడు బయటికి తీసుకొచ్చేస్తాడు. అది దేవుడు చేసేటువంటి పద్ధతి. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా మనం శ్రమ పడినట్లయితే ఆయన తోడి మనం ఏమవుతాం? వారసులం అవుతాం. కాబట్టి శ్రమలు ఇప్పుడు మంచివా చెడ్డవా చెప్పండి? మంచివి కదండి. దేవుడు ఏదో ఆయన గుణ లక్షణాలు మనలో పెట్టడానికి, ఎవరినైతే పిలిచాడో ఆయన నీతిమంతులుగా చేశాడు, ఎవరినైతే నీతిమంతులుగా చేశాడో వారిని దేవుడు ఏం చేశాడు? మహిమపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఒక సాక్ష్యాన్ని విన్నాను. కర్నూలులో ఒక అబ్బాయి ఉండేవాడు, 22 సంవత్సరాల వయసులో. పాస్టర్ గారు చాలు ఆ అబ్బాయికి జీవితాన్ని మార్చుకో బాబు, ఇట్లా ఉండడం మంచిది కాదు, పద్ధతి మార్చుకో, మార్పు చెందరా నాయన అని చెప్పని చాలా సందర్భాల్లో సువార్త చెప్తూ వచ్చాడు పాస్టర్ గారు. కానీ ఎప్పుడు వినేవాడు కాదు, చాలా మొండివాడు అనమాట, అసలు లెక్క చేసేవాడు కాదు. 22 సంవత్సరాల వయసులో పెరాలసిస్ వచ్చేసింది ఆ అబ్బాయికి.
కాలు చేయి పడిపోయింది. పడిపోయిన తర్వాత అబ్బాయిని హాస్పిటల్ అడ్మిట్ చేశారు తిరుపతిలో. అడ్మిట్ చేసిన తర్వాత ఆ సువార్త చెప్పినటువంటి పాస్టర్ గారికి లేట్గా తెలిసింది, 3-4 రోజుల తర్వాత తెలిసింది. ఈ పాస్టర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి, ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దాం, పాపం వాక్యం చెప్పాం కదా అని చెప్పని వెళితే డోర్ తీసుకుని లోపలికి వెళ్ళగానే ఆ అబ్బాయి నోట నుండి ఈ పాస్టర్ గారు ఎప్పుడూ విననటువంటి ఒక మాట మాట్లాడాడు. ఆయన ప్రైజ్లార్డ్ పాస్టర్ గారు అని అన్నాడు. ఎప్పుడూ సువార్త వినకోకుండా లెక్క చేయకుండా ఉన్నటువంటి ఆ అబ్బాయి ప్రైజ్లార్డ్ పాస్టర్ గారు అనేసరికి దగ్గరికి వెళ్ళాడు. కొంచెం ధైర్యం చెప్పి ఇలా చెప్పేసరికి అబ్బాయి చెప్పిన మాటలు ఏంటనంటే, పాస్టర్ గారు మీరు నాకు చాలాసార్లు వాక్యం చెప్పారండి, నాకు అర్థం కాలేదు, కానీ ఈ 2 రోజుల్లో ఈ హాస్పిటల్లో ఉండడం ద్వారా దేవునికి నేను దగ్గరయ్యాను పాస్టర్ గారు. నా పరిస్థితి ఏంటో, నా బలహీనతలు ఏంటో, నేను ఎంతగా లెక్క చేయకోకుండా నేను జీవించానో, నా జీవితం ఏంటో నాకు అర్థమైంది. ఇప్పుడు ప్రభు దగ్గర నా పాపాలన్నీ ఒప్పేసుకున్నాను పాస్టర్ గారు అని చెప్పాను అన్నాడు. దేవుని దగ్గర ఒప్పుకున్నాడు, క్షమించమని అడిగాడు, ప్రార్థన చేశారు. ఒక 10 రోజుల్లో మరలా రికవర్ అయిపోయాడండి. ఇది వాస్తవంగా జరిగినటువంటి సంఘటన. అంటే దేవుడు ఏదైనా శ్రమను మన జీవితాలలో అనుమతించాడు అని అంటే మీరు గుర్తుపెట్టుకోనండి, ఏదో ఒక పాఠాన్ని దేవుడు మనకు నేర్పించడానికే. ఆయన క్రీస్తు యొక్క గుణలక్షణం ఏదో మనలో లేదేమో, ఒకవేళ మనం క్షమించలేకపోతున్నామేమో, క్షమించడానికి దేవుడే కష్టాన్ని తీసుకొచ్చాడేమో, మనం తోటి వారిని ప్రేమించలేకపోతున్నామేమో, దేవుడు అందుకని కష్టాన్ని తీసుకొచ్చాడేమో, ఒకవేళ తోటి వారి పట్ల ప్రేమగా ఉండలేకపోతున్నామేమో, కోపం ఎక్కువగా ఉందేమో, మనలో దాన్ని తగ్గించడానికి దేవుడు తీసుకొచ్చాడేమో, ఐ డోంట్ నో. దేవుడు మన జీవితాలలో ఏది అనుమతించినప్పటికీ కూడా అది మనకి దేవుడు ఒక గుణ పాఠాన్ని నేర్పించడానికి, ఒక సత్యాన్ని నేర్పించడానికి దేవుడు అనుమతించాడు అన్న సత్యాన్ని మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒక ఆయన అన్నాడు, శ్రమలు అనే పాఠశాలలో నేర్చుకునేటువంటి పాఠాలు మరెక్కడా నేర్చుకోలేమంటారు. ఏదైనా పాఠం నేర్చుకోవాలనంటే, ఈ శ్రమలు అనేటువంటి పాఠము నేర్చుకోవాలంటే మన అనుభవాలు ఎక్కడ నేర్చుకోగలుగుతామంటే శ్రమలు అనేటువంటి పాఠశాలలో మాత్రమే మనం నేర్చుకోగలుగుతాం. 119వ కీర్తన 71వ వచనంలో, సామ్ 119:71లో, కీర్తన గ్రంథం 119వ కీర్తన 71వ వచనంలో, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. దావీదు అంటున్నాడు, నేను శ్రమ పొందడం నాకేమైంది, మేలాయను. నీ కట్టడలను నిన్ను నేర్చుకోవడానికి నాకు శ్రమ రావడం నాకు మంచిదైంది. 67వ వచనంలో, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నాకు కష్టం లేనప్పుడు, నాకు ఇబ్బందులు లేనప్పుడు, నాకు శోధన లేనప్పుడు నేను నీ కట్టడలను త్రోవ విడిచి నేను బ్రతికాను. కానీ నాకు శ్రమ వచ్చినప్పుడు నీకు దగ్గరగా రావడానికి, నీ వాక్యాన్ని అనుసరించడానికి శ్రమ నాకు ఏమైంది, మేలైంది. 23వ కీర్తనలో మనం ఏం చదువుకుంటామనంటే గమనించండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పొరండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గాలలో నన్ను నడిపించుచున్నాడు. 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలలో నేను. ఎక్కడొచ్చింది గాఢాంధకారము? అప్పుడే ఎంత తొందరగా గాఢాంధకారంలోకి ఎలా వెళ్ళిపోయాడు అంటే గమనించండి, గాఢాంధకారపు లోయలలోనికి వెళ్ళడం అని అంటే ఒక విశ్వాసి తన జీవితంలో దేవుడు పాఠాలు నేర్పించాలనుకున్నప్పుడు, చూడండి, దావీదు జీవితంలో పచ్చిక బయళ్ళు, మంచి నేల, లేకుంటే నీటి ఓటల దగ్గర కాపరిగా అంత జీవితం బాగానే ఉంది. తన నామమును బట్టి నీతి మార్గాల్లో నడిపిస్తాడని బాగుంది. ఎప్పుడైతే గాఢాంధకారపు లోయలోకి వెళ్ళాడో అప్పుడు అంటున్న మాట ఏంటంటే, ఏ అపాయమునకు భయపడను. గమనించండి, క్రైస్తవ విశ్వాసానికి ఒక వ్యక్తికి దేవుడు గాఢాంధకారపు లోయల గుండా తీసుకుని వెళ్ళినప్పుడు మాత్రమే పాఠాలు నేర్పిస్తాడు. పచ్చక బయల్లో దేవుడు పాఠాలు నేర్పించడు. గాఢాంధకారపు లోయలలోనికి తీసుకుని వెళ్ళినప్పుడు అప్పుడు పాఠాలు నేర్పిస్తాడు. మోషే గురించి మనం జూమ్ మీటింగ్లో నేర్చుకుంటున్నాం కదా, నిర్గమకాండం 6వ అధ్యాయానికి వచ్చాం. 3-4 అధ్యాయాల్లో చూడండి, దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, బ్రతిమలాడుతున్నాడు. రావయ్యా, నేను ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టాను, దాంట్లో నువ్వు నాతో కలిసి పని చేయడానికి రమ్మని దేవుడు మోషేని పిలిచాడు. 40 సంవత్సరాలు మోషే ఎక్కడ పెరిగాడు? ఐగుప్తులో ఫరో ఇంటిలో, ప్యాలెస్లో పెరిగాడు కదండి, అంతఃపురంలో పెరిగాడు. ఆయనకి ఏదైనా లోటు ఉంది అక్కడ? ఏది లేదు. దేవుడు అక్కడ నేర్పించిన పాఠాలు ఏంటి? సకల విద్యలు నేర్పించాడు. ఒక రాజుగా పరిపాలన చేయడానికి, అధికారిగా చేయడానికి కావలసిన క్వాలిటీస్ అన్నీ కూడా దేవుడు అక్కడ నేర్పించాడు. మరి ఆయనకి ఇంకా నేర్పించాల్సిన పాఠాలు ఇంకా ఉన్నాయి. ఎక్కడికి తీసుకువెళ్ళాడు? అంతఃపురంలో నుండి అరణ్యలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు.
గొర్రెలు మేపే స్థాయికి తీసుకుని వెళ్ళాడు. ఆ గొర్రెలను కాస్తున్నప్పుడు అవి అటు ఇటు చెదిరిపోతున్నప్పుడు వాటిని పోగు చేయడానికి, వాటిని ఒక చోట చేర్చడానికి ఆ ఎండలో ఎండుతూ మంచుకు తడిచి, ఏమండి ఇంత కష్టము 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది? వెంటనే ఆ ఫరో ఇంటిలో సకల విద్యలు నేర్చుకున్న తర్వాత తీసుకుని వచ్చి ఇశ్రాయేలులకు నాయకునిగా దేవుడు చేయలేదు. విధేయత నేర్పించాడు, తగ్గింపు ఎలాగో నేర్పించాడు. ఏమండి అరణ్యంలోనికి దేవుడు తీసుకుని వెళ్ళి అక్కడ ఆయనకు ట్రైనింగ్ ఇవ్వకపోతే ఒక కాపరిగా ఈ ప్రజలను 25 లక్షల మందిని ఒక దేశం నుంచి మరొక దేశానికి 40 సంవత్సరాల కాలంలో తీసుకుని వెళ్ళడానికి, ఒకవేళ అధికారిగా, రాజుగా, లేకుంటే ఒక లీడర్గా ఉన్నట్లయితే లీడర్ ఏం చేస్తాడు? ఆజ్ఞలు ఇస్తాడు చేయమని, కానీ ఆయన చేయడు. కానీ కాపరి అయితే వాటిని ఏం చేస్తాడు? భద్రపరుస్తాడు, ప్రొటెక్ట్ చేస్తాడు. ఆ కష్టమేంటో తనకు అర్థమవుతుంది. అందుకని కాపరిగా ఆయనకు రావాల్సిన గుణ లక్షణాలన్నిటిని కూడా అరణ్యములో మోషేకు 40 సంవత్సరాలు నేర్పించాడు. ట్రైనింగ్ అయిపోయింది అంతే. హోరేబు కొండ దగ్గర దేవుడు కనబడ్డాడు, రా నా ప్రాజెక్టులో పనిచేయడానికి అన్నాడు. పిలిచాడు, వెళ్ళాడు. నేను రాను ప్రభా నన్ను భయపడ్డాడు, కానీ నేను నీ తోడుగా ఉంటాను, నేను ఉన్నవాడను అనువాడను, రా నేను వాగ్దానం చేశాను నీ పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడికు నేను విడిపిస్తానని చెప్పాను, నీతో ఉంటాను రా అని చెప్పాను. దేవుడు తీసుకువెళ్ళి ఆ మోషే ద్వారా 10 అద్భుతాలు చేసి దేవుడు ఎన్నో కార్యాలు జరిగించుకెళ్ళాడు. కాబట్టి మన జీవితాలలో దేవుడి గుణ లక్షణాలు మనలోకి రావాలంటే మొట్టమొదటిగా దేవుడు దేని ద్వారా తీసుకొస్తాడు? శ్రమల ద్వారా. శ్రమల ద్వారా. ఒక మాట చదువుదాం. రోమిలికి రాసిన పత్రికలో ఉన్నాం కదా, 8వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. రోమన్స్ 8:18లో, రోమపత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కానవేంచుచున్నాం. చూడండి, ఇప్పుడు దేవుడు మనకి ఇవ్వబోయేటువంటి ఆ నిత్య రాధ్యము లేక నిత్య స్వాస్థ్యము, బహుమానం, దేవుడు ఆ గొప్ప విలువైనటువంటి బంగారపు వీధులతో ఉన్నటువంటి ఆ గొప్ప రాధ్యాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దానితో పోలిస్తే ఇప్పుడు మనకి ఎదురయ్యేటువంటి కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా పోల్చి చూసుకుంటే అవి ఎన్న తగినవి కావు అని అంటున్నాడు. ఇంకా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో కూడా పౌలు గారు ఏమంటాడనంటే, 2 Corinthians chapter 4 verse 17లో, 2 Corinthians chapter 4 verse 17లో, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ. అంటే ఈ శ్రమలు తన జీవితంలో వచ్చినప్పుడు వాటిని పౌలు గారు ఎలా మాట్లాడుతున్నాడు? చులకని శ్రమ. ఇవి చిన్నవే. దేవుడు మాకు ఇచ్చేటువంటి మహిమ ముందు, దేవుడు మాకు ఇవ్వబోయేటువంటి ఆ ఘనత ముందు ఇవన్నీ కూడా పోల్చి చూసుకుంటే ఇవి చాలా చిన్నవి. వాటిని చులకని శ్రమ అని చెప్పని పౌలు గారు మాట్లాడుతున్నాడు. కాబట్టి మొట్టమొదటిది, దేవుడు మన జీవితాలలో ఆయన గుణ లక్షణాలు మనలోకి తీసుకుని రావడానికి ఉపయోగించే పద్ధతి మొట్టమొదటిది ఏంటి? చెప్పండి అందరు కలిసి. శ్రమల ద్వారా దేవుడు అనుమతిస్తాడు, వాటిని మన జీవితాలకు తీసుకొస్తాడు. రెండవది చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. 2 Corinthians chapter 3 verse 18లో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాం. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. ఇక్కడ దేవుడు మన జీవితాలలో ఆయన గుణ లక్షణాలు మనలో తీసుకురావడానికి దేవుడు ఉపయోగించేటువంటి రెండవ పద్ధతి ఏంటనంటే, ఇక్కడ ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు. ఇప్పుడు గోడకి ఒక అద్దం పెట్టి ఇక్కడ నుంచి టార్చ్ లైట్ వేసామనుకోండి, అదేమవుతుంది? వెలుగు రిఫ్లెక్ట్ అవుతుంది కదా, మీదకు వస్తుంది. మనం వేసినటువంటి ప్రదేశం నుంచి అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు పరలోకములో ఉన్నటువంటి దేవాతి దేవుడు టార్చ్ లైట్ అయినట్లయితే, ఒకవేళ మనం అర్థమైనట్లయితే, దేవుడు తన గుణలక్షణాలను మనలో నింపుతున్నప్పుడు మనము ఏం చేయగలుగుతాం? అద్దము వలె ఆ గుణలక్షణాలను రిఫ్లెక్ట్ చేయగలుగుతాం, వాటిని ప్రతిఫలింప చేయగలుగుతాం. అది ఎలా జరుగుతుంది అని అంటే, మహిమ నుండి అధిక మహిమను పొందడానికి ప్రభువకు ఆత్మ చేత. ఎలా జరుగుతుంది? పరిశుద్ధాత్మ దేవుని చేత మనము ఆ పోలికగానే, అంటే ఏ పోలికలోనికి? క్రీస్తు యేసు యొక్క పోలికలోనికి మనం మలచబడడానికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన గుణ లక్షణాలను మనలోకి ఏం చేస్తాడు? ఆయన తీసుకుని వస్తాడు.
అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుని గుణలక్షణాలు మనలోనికి రావడానికి ఉపయోగించే రెండో పద్ధతి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. మొట్టమొదటిది ఏంటి? శ్రమల ద్వారా దేవుడు మన జీవితాలలో ఆయన గుణలక్షణాలు తీసుకొస్తాడు. రెండవది ఆత్మ ద్వారా దేవుడు మనలోనికి ఆయన గుణలక్షణాలను తీసుకుని వస్తాడు. అక్కడ ఆత్మ అన్న చోట బోల్డ్ లెటర్స్ పెద్ద అక్షరాలతో రాయబడింది కదా, నల్ల అక్షరాలతో. ఆత్మ అన్న చోట అది ఎవరనంటే పరిశుద్ధాత్మ దేవుడు. మనం గతంలో త్రిత్వాన్ని గురించి మనం ధ్యానం చేసాం. పరిశుద్ధాత్మ ఎవరు? వ్యక్తా, శక్తా? పరిశుద్ధాత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ వ్రాలింది, పరిశుద్ధాత్మ దిగింది, అలాంటి పదాలు వాడతామా? ఆయన వ్యక్తి. త్రిత్వంలో మూడో వ్యక్తి. దేవుడు ఒకే దేవుడు, ఆయన ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏం చేస్తాడనంటే మన జీవితాలలో దేవుని యొక్క గుణలక్షణాలు మనలోకి తీసుకుని రావడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మచేత ప్రతి దినము కూడా మనం నింపబడుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని చేత మనము ప్రతిరోజు కూడా అనుదినము కూడా ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడనంటే మనలను ఆయన ఆత్మచేత, ఆయన యొక్క శక్తి చేత ప్రతిదినము కూడా ఆయన గుణలక్షణాలు మనలోనికి తీసుకుని వస్తాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు శిష్యులకు వాగ్దానం చేశాడు. ఏమనంటే, నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను, వెళ్ళిన తర్వాత మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పాడు. పంపించిన తర్వాత వారు 120 మంది యెరూషలేము పట్టణంలో మేడగదిలో కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. పెంతెకోస్తు అనే పండుగ వచ్చినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత నింపబడి వారికి వాక్శక్తి అనుగ్రహింపబడినటువంటి కొలది వారు అన్య భాషలతో మాట్లాడారు. దేవుని పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి చేత వాళ్ళు నింపబడ్డారు. చూడండి, అంతవరకు కూడా పేతురు కానీ శిష్యులు కానీ యేసు ప్రభు తిరిగి లేచాడు అని చెప్పానంటే చూడడానికి సమాధి దగ్గరికి వెళ్ళాలి. ముందుగానే చెప్పాడు ప్రభు నేను లేస్తానని. వెళ్ళారా? వెళ్ళలేదు. తలుపు వేసుకుని లోపల కూర్చున్నారు. భయపడిపోయారు. ధైర్యం లేదు. ప్రధాన యాజకులు ఏం చేస్తారేమో, కొడతారేమో, యేసు ప్రభుని ఎలాగా సిలువేసి చంపేశారు కాబట్టి మమ్మల్ని కూడా చంపేస్తారేమో అని చెప్పని భయపడ్డారు. కానీ పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత నింపబడినప్పుడు పేతురు నిలబడి ఒక ప్రసంగం చేశాడు. చేసిన తర్వాత వాళ్ళలో జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే ధైర్యముతో వాళ్ళు ఏం చేశారు? దేవుని వాక్యాన్ని ప్రకటించారు. ఎప్పుడైతే ధైర్యం వాళ్ళలోకి వచ్చిందో పేతురు, యోహాను వీళ్ళందరూ కూడా వీధుల్లోకి వెళ్ళిపోయి వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. వాక్యాన్ని ప్రకటిస్తున్నందుకు ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా యేసు నామమున మీరు ప్రకటించారంటే కనుక మిమ్మల్ని జైల్లో వేసేస్తామన్నారు, లేదంటే మేము చంపేస్తామన్నారు. కానీ పేతురు ఏమన్నాడు తెలుసా? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా మేము ఉండలేమన్నారు. మీరు జైల్లో వేసేస్తారా? వేసుకోండి. చంపేస్తారా? మీ ఇష్టం, ఏదైనా చేసుకోండి. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ శక్తి చేత వాళ్ళు నింపబడినప్పుడు ధైర్యం వచ్చింది. అంతేకాదు ఆదిమ సంఘములో ఉన్నటువంటి గుణ లక్షణాలు ఎలా ఉన్నాయో ఒకసారి అపోస్తల కార్యాల గ్రంథానికి వెళ్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయంలో సంఘము ప్రారంభించబడిన తర్వాత దేవుని యొక్క కార్యాలు వారు ఎలాగ అనుభవించారు ఒకసారి 2వ అధ్యాయం 44వ వచనం. విశ్వసించిన వారందరూ, యాక్ట్స్ చాప్టర్ 2:44 చదువుతున్నాను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరూ దయ పొందిన వారే ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని చుండరి. ఈ లక్షణాలన్నీ కూడా ఆనందము, వారి ఏక మనసు, వారికి ఉన్న చరస్థిరాస్తులను అమ్మేయడం, ఒకచోట ఉంచుకోవడం, ఇవన్నీ వారిలోకి ఎలా వచ్చినాయి? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వచ్చినాయి. అలాగే 4వ అధ్యాయము మనము 32వ వచనం నుండి చదువుతున్నాను. 4వ అధ్యాయం 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయం వచ్చింది, ఏకాత్మ గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదిగాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వాటన్నిటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదం యొద్ద వారిలో ఐక్యత వచ్చింది, వారిలో సమాధానం వచ్చింది, వారిలో ఏక మనసు వచ్చింది. వారందరూ కలిసి దేవుని కృపను
అనుభవిస్తున్నారు. ఒకప్పుడు ఇలాంటి మనసు ఉందా వాళ్ళకి? లేదు. ఈ గుణ లక్షణాలన్నీ ఎవరు తీసుకొచ్చారు? పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ శక్తి చేత వాళ్ళు నింపబడినప్పుడు ఈ గుణ లక్షణాలు వారిలోకి వచ్చినాయి. ఇంకొక మాట చదువుదాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 5 వెర్స్ 18లో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండొకడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి. ఇక్కడ పౌలు గారు ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని ఏం చెప్తున్నాడంటే, మద్యముతో మత్తులై ఉండకండి. మద్యముతో మత్తులై ఉండకండి. ఏం చేయాలంటున్నాడు? ఆత్మపూర్ణులై ఉండండి. ప్రతి దినము కూడా దేవుని ఆత్మచేత నింపబడడం క్రైస్తవ విశ్వాసికి చాలా చాలా ప్రాముఖ్యమైన విధానం. ప్రతి దినము ఉదయం లేవగానే మనము ఏం చేసినప్పటికీ కూడా, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభుని మీరు అడగాల్సింది ఏంటంటే, ప్రభువా మీ ఆత్మతో నన్ను నింపు. సూపర్ మార్కెట్కి వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా, మీరు బజార్కి వెళ్ళినా కూరగాయలు కొనడానికి, ప్రయాణం చేస్తున్నా, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు అంటే దానివల్ల ఏం జరుగుతుంది? నీ ఆత్మతో నింపు ప్రభు అంటే దేవుడు తన గుణ లక్షణాలను ప్రభు మనలో పెడతా ఉంటాడు. మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దేవుని యొక్క గుణ లక్షణాలను మనం ఏం చేయాలి? ప్రతిబింబింప చేయడానికి, దేవా నీ ఆత్మతో నన్ను నింపుమని దేవునిని మనం ఏం చేయాలి? అడుగుతూ ఉంటాడు. కాబట్టి అన్ని సందర్భాల్లో మనం దేవునిని అడగవలసింది ఏంటంటే, ప్రభువా మీ ఆత్మతో నన్ను నింపు. ఏ పని చేస్తాను, ఏ పని ప్రారంభించినా ప్రభువా మీ ఆత్మతో నన్ను నింపు. అంటే సర్వసాధారణంగా మనము గమనించవలసింది ఏంటంటే, కొన్ని సంఘాలు ఈ ఆత్మతో నింపబడడం అన్న దాని గురించి రకరకాల పద్ధతుల్లో బోధ చేస్తూ ఉన్నారు. పరిశుద్ధ ఆత్మ నింపబడడం అని అంటే గట్టిగా చప్పలు కొట్టి అన్యభాషలు మాట్లాడితేనే ఆత్మచేత నింపబడినట్లు అని అనుకుంటారు. నేను ఒక మాట చెప్తాను. అన్యభాషలు మాట్లాడితేనే, భాషలు మాట్లాడి గట్టిగా చప్పలు కొట్టి కింద పడిపోయి ఇట్లా చేయడం, అల్లరి చేయడం, అది ఆత్మచేత నింపబడినట్లే అని అనుకుంటారు కొంతమంది. నాకు తెలిసినటువంటి మా ఊరు పక్కనే ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో ఒక పాస్టర్ గారు పనిచేస్తూ ఉన్నాడు. చాలా మంచి పాస్టర్ గారు. ఆ సంఘానికి ఎప్పటి నుంచో ఒక విశ్వాసి వెళ్తూ ఉండేది. అయితే ఈ ఆరాధన చేసేటప్పుడు పరిశుద్ధ ఆత్మశక్తి చేత నింపబడి చప్పట్లు కొట్టి అన్య భాషలు మాట్లాడి చాలా గట్టిగా ప్రవచనాలు చెప్పి అన్నీ చేసేది. ఆదివారం నాడు. సోమవారం గనక ఆ పక్క ఇంటి వాళ్ళ కోడి గనక వీళ్ళ సరిహద్దు దాటి యువతలకు వచ్చి దాని గనక దువ్వినట్లయితే ఆమె మాట్లాడిన బూతులు డిక్షనరీలో కూడా మనకు అర్థాలు దొరకవు. ఇప్పుడు ఆత్మచేత నింపబడింది అంటారా? అందామా? మనం రాసిద్దామా? సర్టిఫై చేద్దామా? ఆత్మచేత నింపబడితే దేవుని గుణ లక్షణాలు మనలోనికి రావాలి. అన్య భాషలు మాట్లాడినంత మాత్రాన మనం ఆత్మచేత నింపబడ్డట్టు కాదు. ఆత్మచేత నింపబడితే దేవుని గుణ లక్షణాలు మనం ప్రతిబింబింప చేయాలి. అది ఆత్మచేత నింపబడటం. కాబట్టి వాక్యం చెప్పే సత్యం ఏంటనంటే, ఒక్కసారి మనం ఆత్మచేత నింపబడుతున్నప్పుడు ఎందుకోసం ఆత్మ సహాయం మనకు అవసరం? ఎందుకు ఆత్మచేత దేవుడు మనల్ని నింపాలనంటే, దేవుని గుణ లక్షణాలు మనలో ప్రతిబింబింప చేయాలి. గుణ లక్షణాలు మనలోనికి రావాలి. కాబట్టి మొట్టమొదటిది, దేవుడు తన గుణ లక్షణాలు మనలోకి తీసుకురావడానికి దేవుడు ఉపయోగించే పద్ధతి ఏంటి? శ్రమల ద్వారా. రెండవది ఆత్మ నింపుదల ద్వారా, పరిశుద్ధ ఆత్మదేవుని. మూడవది చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2 Peter chapter 1 verse 4లో పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఆ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. దేవుడు మనకి వాగ్దానాలు ఇచ్చాడు. ఎలాంటివి? అమూల్యములు అత్యధికములైన వాగ్దానాలను అనుగ్రహించాడు. ఎందుకు? దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వము నుండి మనలను ఈ వాగ్దానం మూలముగా తప్పించుకుని ఏం కావడానికి? దేవస్వభావం. అంటే దేవస్వభావం అంటే క్రీస్తు యొక్క స్వారూప్యంలో మనం పాలివారం అవ్వడానికి దేవుడు ఏమిచ్చాడు? మనకి వాగ్దానాలను ఇచ్చాడు. కాబట్టి దేవుడు తన గుణలక్షణాలను మనలో తీసుకుని రావడానికి దేవుడు ఉపయోగించే మరొక పద్ధతి ఏంటంటే, దేవుడు తన వాగ్దానాల ద్వారా మనకు ఆయన గుణలక్షణాలను మనలోనికి తీసుకువస్తాడు. దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానాల ద్వారా ఎలా దేవుని గుణలక్షణాలు మనలోనికి వస్తాయి?
వాగ్దానాల ద్వారా దేవస్వభావం మనలోకి ఎలా వస్తుందని అంటే, మనం ప్రతి సంవత్సరం డిసెంబరు 31 నైట్ వాగ్దానాలు తీసుకుంటాం, చదువుకున్న తర్వాత కొంతమంది బైబిల్లోనే పెట్టుకుంటారు. ఆ సంవత్సరం అంతా కూడా కొంతమంది ప్రార్థన చేస్తారు, కొంతమంది మర్చిపోతారు, మొత్తం ఆ వాగ్దానం తీసుకున్న విషయమే మర్చిపోతారు. అయితే వాగ్దానము తీసుకున్న తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే, ప్రతి వాగ్దానం తర్వాత పై వచనం కింద వచనం కూడా చదవాలి. ఖచ్చితంగా వాగ్దానం వెనుక ఆజ్ఞ ఉంటుంది. దేవుడు నిబంధన ప్రకారం పనిచేసే దేవుడు. మీరు నా కట్టడలకు, నా నిబంధనలకు మీరు లోబడి జీవిస్తే నేను ఇచ్చిన వాగ్దానాలను మీరు ఏం చేస్తారు? స్వతంత్రించుకుంటారు. ఇప్పుడు తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడడం అనేది వాగ్దానం. ఎప్పుడు హెచ్చిస్తాడు? అది నిబంధన. అర్థమవుతుందా? కాబట్టి వాగ్దానం దేవుడు ఇచ్చాడనంటే, వాగ్దానం డైరెక్ట్గా ఇవ్వడు దేవుడు. దాని వెనుక ఒక నిబంధన ఇస్తాడు. ఆ నిబంధనకి మీరు లోబడితే, కట్టుబడితే ఇచ్చిన వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడుతుంది. ఇప్పుడు వాగ్దానాల ద్వారా దేవుడు ఆయన గుణ లక్షణాలను మనలో నింపాలని అనుకుంటున్నాడు. అది ఎలా సాధ్యమవుతుంది అని అంటే, గమనించవలసింది ఏంటంటే, వాగ్దానం నెరవేరడానికి కూడా దేవుడు కొన్ని సందర్భాల్లో మనలను మన జీవితాలలోనికి కొన్ని సమస్యలను కూడా అనుమతిస్తాడు. అంటే ఆ నిబంధనకు లేక ఆ కట్టడకు, ఆ ఇచ్చినటువంటి ఆజ్ఞకు లోబడడానికి దేవుడు ఏం చేస్తాడనంటే, మనకు కొన్ని కష్టాలు, ఇబ్బందులు, సమస్యలను ఆజ్ఞకు లోబడడానికి దేవుడు మనకు సమస్యలను తీసుకుని వెళ్తాడు. ఇంకొక మాట ఏంటంటే, వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలంటే మనకి ఏం కావాలంటే ఓర్పు ఉండాలి, సహనం కావాలి. ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 36వ వచనంలో, ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానమును పొందు నిమిత్తము మీకేం అవసరం? ఓరిమి అవసరం. ఓర్పు ద్వారా, సహనం ద్వారా దేవుడిచ్చిన వాగ్దానాలను మనం ఏం చేసుకుంటాం? స్వతంత్రించుకుంటాం. ఆ వాగ్దానాల ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే, ఆయన యొక్క గుణ లక్షణాలను మనలోనికి తీసుకుని రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒక సిస్టర్ గారు ఇలాగే వాగ్దానం తీసుకుందంట 31st నైట్. ఒక సాక్ష్యాన్ని విన్నాను నేను. ఆమె 31st నైట్ చెప్పినటువంటి సాక్ష్యం. ఆ సాక్ష్యంలో ఆమె ఏం చెప్పిందంటే, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. దేవుడు వాగ్దానాలు నెరవేర్చడంలో ఎంత దేవుడు కార్యాలు జరిగిస్తాడు అన్నది చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యం. ఆమె ఏం చెప్పిందంటే, 31st నైట్ సాక్ష్యం చెప్తూ, పాస్టర్ గారు నాకు గత సంవత్సరం దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడంట ఆవిడికి. ఏమనంటే, భయపడకము నేను నీకు సహాయం చేసేదను అనే వాగ్దానం ఇచ్చాడు. యెషయా గ్రంథంలో ఉంటుంది. భయపడకము నేను నీకు సహాయం చేసేదను అని చెప్పి వాగ్దానం తీసుకున్నప్పుడు ఆమె భయపడిందంట. ఎందుకు భయపడిందనంటే, మొట్టమొదటి రోజునే అంటే జనవరి 1నే దేవుడు నాకు భయపడొద్దని చెప్పాడంటే, నా జీవితంలో భయపడే పరిస్థితులు ఏవో దేవుడు తీసుకుని రాబోతున్నాడు. అందుకే ముందుగానే దేవుడు నాకు భయపడకని చెప్పాడు. కాబట్టి ఆ చెప్పని భయపడింది. ఆమె ప్రార్థన చేసుకుంది, బైబిల్లో పెట్టుకుంది. 3-4 నెలలు అయిపోయింది, మర్చిపోయింది. ఆ వాగ్దానం కూడా ఆవిడ మర్చిపోయింది. తర్వాత 6 నెలల తర్వాత వాళ్ళ భర్తకి ఒక అనారోగ్యం వచ్చింది, ఒక జబ్బు వచ్చింది. హాస్పిటల్ తీసుకువెళ్తే అక్కడ నయం అవదని చెప్పానంటే మరలా కొంచెం పెద్ద హాస్పిటల్ తీసుకువెళ్ళారు. డాక్టర్ గారు ఆమెను పిలిచి చెప్పారంటే ఏమంటే, అమ్మ మీ భర్త 2 నెలల కంటే ఎక్కువ రోజులు బ్రతకడు, కాబట్టి ఆయనకు వచ్చిన రోగం అలాంటిది, కాబట్టి ఇంటికి తీసుకుని వెళ్ళిపోండి, ఈ 2 నెలలు జాగ్రత్తగా మీ ఇంటి దగ్గర పెట్టుకుని చూసుకోండి అని చెప్పని ఏదో మొత్తం మెడిసిన్ రాసి ఇచ్చారు. ఆమె బయటకు వచ్చిన తర్వాత ఒక బెంచ్ మీద కూర్చొని బోరుని ఏడవడం మొదలుపెట్టింది. ఏడుస్తూ ప్రభా, పిల్లలేమో చిన్న పిల్లలు, నా భర్త చనిపోతే ఎట్లా ప్రభా, ఏం చేయాలి అని చెప్పని ఆమె ఏడుస్తూ ఉన్నప్పుడు ఏడుస్తూ ఉండగా ఆ ఏడ్పులో ఆమెకు ఒక మాట, ఏదో ఒక ప్రత్యక్షత కలిగినట్లుగా, ఒక ఎన్లైట్మెంట్ అంటారు కదా, ఒక వెలుగు వెలిగినట్లుగా తనకి దేవుడు డిసెంబర్ 31 రోజున ఇచ్చిన వాగ్దానం గుర్తుకొచ్చిందంట. భయపడకము నేను నీకు సహాయం చేస్తాను. అప్పుడు నుంచి ఆమె కొంచెం ధైర్యం తెచ్చుకుని, ప్రభా నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా, భయపడొద్దని, నీకు సహాయం చేస్తానన్నావు కదా, కాబట్టి నా భర్తకు ఇలాంటి పరిస్థితిలో ఉంది, నా పిల్లలు చిన్నవాళ్ళు, కాబట్టి నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఎలా సహాయం పంపిస్తావో నాకు తెలియదు, ఖచ్చితంగా నా భర్తకు సహాయం చేయ ప్రభా అని చెప్పని ప్రార్థన చేస్తూ ఉంది. 2 నెలలకు చనిపోతాడన్నటువంటి భర్త ఆరోగ్యం ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. వాగ్దానాన్ని దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. ఇప్పుడు ఆలోచించండి, ఎప్పుడైతే ఆ వాగ్దానం ఆమె జీవితంలో నెరవేరిందో, తద్వారా ఆమె ఏం చేస్తుంది? 10 మందికి కూడా దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడు, ఆయన గొప్పతనాన్ని గురించి 10 మందికి ఏం చేస్తుంది? ఆమె ప్రకటిస్తుంది కదా. ఇప్పుడు దేవుని యొక్క గుణ లక్షణాలు బయట ప్రతిబింబింప చేస్తుందా లేదా?
కాబట్టి వాగ్దానాల ద్వారా కూడా దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తాడు? ఆయన గుణ లక్షణాలు మనలోకి తీసుకొస్తాడు. 3 పద్ధతులు నేర్చుకున్నాం. మొట్టమొదటిది, రెండవది ఆత్మదేవుని ద్వారా, మూడవది వాగ్దానాల ద్వారా. దేవుడిచ్చిన వాగ్దానాల ద్వారా మనలోనికి తీసుకొస్తాడు. మనలో ఆ దేవుని గుణ లక్షణాలు కలిగినటువంటి కుటుంబం ఉందనుకోండి, కుటుంబాలు అందరూ రక్షింపబడ్డారండి. ప్రతి ఒక్కరిలోనూ కూడా దేవుని గుణ లక్షణాలు కలిగిన వ్యక్తులు ఉన్నారు. అప్పుడు ఆ కుటుంబం ఎలా ఉంటుంది చెప్పండి? అలాంటి దేవుని గుణ లక్షణాలు కలిగిన కోడలు ఉంది, అలాంటి గుణ లక్షణాలు కలిగిన అత్తగారు ఉంది, అలాంటి గుణ లక్షణాలు కలిగిన తోడుకోళ్ళు ఉంది. ఆ కుటుంబంలో ఇంకా సమస్యలు ఏముంటాయి? ఒకరినొకరు నిందించుకునే పరిస్థితి ఏదో ఉంటుంది. ఒకవేళ వంట చేసేటప్పుడు సరిగా చేయకపోయినా అర్థం చేసుకుని ఏం చేస్తారు? అడ్జస్ట్ అయిపోతారు. కానీ సమస్యలు ఉంటున్నాయని అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, దేవుని గుణ లక్షణాలు ఇంకా మనలోనికి రాలేదు, అవి ఇంకా రాలేదు. అలా రావడానికి మనం అనుమతించాలి. ప్రభువా, ఈ శ్రమలు నా జీవితంలోకి కలిగించు ప్రభు, అనుమతించాలి. ప్రభువా, ఈ శ్రమ ద్వారా మనం శ్రమలు వచ్చినప్పుడు ఇప్పుడు ప్రార్థన చేయాల్సింది ఏంటనంటే, ప్రభువా ఈ కష్టాన్ని తీసేయమని కాదు, ఈ శ్రమ ద్వారా, ఈ కష్టం ద్వారా ఏం నేర్పించాలనుకుంటున్నావు ప్రభా, నాకు నేర్పించు అని ప్రభువుని అడగాలి. ప్రతిదినము ఆత్మచేత మనం ఏం చేయాలి? నింపబడాలి. దేవుని వాగ్దానాన్ని పట్టుకుని మనం ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఒక వచనాన్ని చదువుదాం. అయితే దేవుడి గుణ లక్షణాలు మనలోనికి తీసుకొచ్చిన తర్వాత, ఈ 3 పద్ధతుల ద్వారా దేవుడు మనలోకి తీసుకొచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 1 Peter chapter 2 verse 9లో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఇక్కడ ఒక మాట, మనల్ని దేవుడు ఎందుకు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడనంటే ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడం. ఈ పదము 2 పదాల కలయిక, గుణము ప్లస్ అతిశయము. గుణము ప్లస్ అతిశయం. అతిశయం అంటే ఏంటి? గొప్పతనం, అంటే ఆయన గొప్పతనం. ఇప్పుడు పేతురు గారు ఏమంటాడంటే, దేవుని గుణలక్షణాలను గూర్చినటువంటి గొప్పతనాన్ని మీరేం చేయాలి? ప్రచురం చేయడానికి మీరు దేవుడి చేత పిలువబడ్డారు. దేవుడు మిమ్మలను చీకట్లో నుండి పిలుచుకున్నాడు. ఆయన గుణాతిశయములను మనము ప్రచురం చేయాలి. ఆయన గుణలక్షణాలను దేవుడు మనలో నింపిన తర్వాత, ఆత్మ ద్వారా, శ్రమల ద్వారా, వాగ్దానాల ద్వారా దేవుడు ఆయన గుణలక్షణాలను మనలో పెట్టిన తర్వాత వాటిని లోకానికి మనం ఏం చేయాలి? చూపించాలి. ఇంకా ఎక్కడెక్కడ చూపించాలో మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. 1 Chronicles chapter 16 verse 24లో దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము 24వ వచనం. పాత నిబంధనలో ఉంటుంది. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనం. అన్యజనులలో ఆయన మహిమ అంటే ఏంటి? ఆయన గుణలక్షణాలు. అర్థమవుతుందా? అన్యజనులలో ఆయన గుణలక్షణాలను ఏం చేయాలి? ప్రచురించాలి. ఎక్కడ ప్రకటించాలి మనం? అన్యజనులలో. దేవుని తెలని ప్రజలు ఉన్నారు, దేవుని ఎరగని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్య దేవుని గుణలక్షణాలను మనం ఏం చేయాలంటే ప్రచురించాలి, చూపించాలి. ఒక యవనస్తుడు ఒకసారి ఒక పాస్టర్ గారిని అడిగాడంట, పాస్టర్ గారు, నేను ఒక దేవుడు లేడనేటువంటి ఒక నాస్తికునికి సువార్త ఎలా చెప్పాలండి అని అడిగాడంట. ఆ పాస్టర్ గారు చెప్పాడంట, బాబు, నాస్తికునికి నీకు సువార్త చెప్పిన వాడు నమ్మడు, నీ జీవితం ద్వారా చూపించు దేవుని గుణలక్షణాలు ఏంటో, అప్పుడు నమ్ముతాడని చెప్పాను. ఇంగ్లాండ్ దేశంలో ఒక మంచి మిషనరీ ఉన్నాడు. ఆయన పేరు డేవిడ్ లింగ్వింగ్స్టన్. ఆయన ఇంగ్లాండ్ దేశంలో నుండి బాగా చదువుకున్నాడు. ఆయన చదువు పూర్తయిన తర్వాత ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేయగానే వాళ్ళిద్దరూ నిర్ణయించుకున్నది ఏంటంటే, ఆఫ్రికా ఖండానికి సువార్త ప్రకటించడానికి వెళ్తామన్నారు వాళ్ళు. నాయన, నువ్వు అక్కడికి వెళ్తే దోమలు ఉంటాయి, భయంకరంగా చచ్చిపోతారు చాలామంది, కాబట్టి అక్కడికి వెళ్ళొద్దని చెప్తే బయలుదేరి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు అక్కడ పనిచేసిన తర్వాత ఆ దోమలు కుట్టడం వల్ల భార్య చచ్చిపోయింది. ఇంగ్లాండ్ తీసుకొచ్చేసాడు, పాతి పెట్టేశాడు. మళ్ళీ వెళ్ళిపోతానని అంటే, ఎక్కడికి వెళ్తారంటే ఆఫ్రికాకి వెళ్ళిపోతున్నాడు. ఒరే బాబు, వద్దు, ఈ భార్య చచ్చిపోయింది కదా, వెళ్ళొద్దానని అంటే వెళ్తానని అన్నాడు. వెళ్ళాడు. చాలా రోజులు సువార్త ప్రకటించాడు. ప్రకటిస్తున్నప్పుడు తనతో పాటు మరికొంతమంది కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేసేవారంటే, ఒక అడవిలో వాళ్ళు ఉంటున్నారనమాట, కాపలా గాయాలు, వాళ్ళు బస్తిగాయాలు.
అంటే అందరూ పడుకుంటే ఒకళ్ళు కాపలకాయలు గన్ పట్టుకుని ఇలాగా పులులు కానీ సింహాలు కానీ ఏమైనా వస్తాయని చెప్పాడు. ఒకరోజు ఈ డేవిడ్ లివింగ్స్టన్ గారికి కాపలకాయ వేసేటువంటి వంతు వచ్చింది. కూర్చున్నాడు ఇలాగా గన్ పట్టుకుని, చాలాసేపు అటు ఇటు చూస్తూ ఉన్నాడు, పులులు సింహాలు ఏమైనా వస్తాయని చెప్పని. కొంచెం అలా ఉండేసరికి నిద్ర వచ్చింది, నిద్రపోయాడు. ఈలోపు వచ్చేసింది, ఒక పులి వచ్చేసింది, వచ్చి పంజా విసిరి ఈ చెయ్య ఒక మొక్క పట్టుకుని వెళ్ళిపోయింది. చెయ్యి ఇంక పని చేయట్లేదు, సరిగా లేవట్లేదు. సరే, అలాగే సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని రాజ్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఒక రోజున ఈ అడవిలోంచి వెళ్తున్నప్పుడు ముళ్ళ కంచెలు ఉన్నాయి, వాటిని ఇలా పట్టుకుని ఇలా వంచి ఇలా దాటుకుని వెళ్తూ ఉన్నాడు. సరే, ఇది ఇలా వచ్చేసిన తర్వాత వెళ్ళిపోదామని చెప్పని ఇది వదిలేసరికి ఆ ముళ్ళు కంచె వచ్చి ఈ గుడ్డులో పొడి చేసుకుంది. ఈ ఎడం కన్నులో పొడుచుకునేసరికి ఈ ఎడం కన్ను కనబడడం మానేసింది. ఈ చేయి పని చేయట్లేదు, ఎడం కన్ను పని చేయట్లేదు. ఒక రోజున కొన్ని రోజుల తర్వాత ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు, వర్షం గట్టిగా పడుతూ ఉంది. సరే, ఒక గుంటలో నడుచుకుంటూ వెళ్తుంటే కాలు అందులో పడింది. ఆ దాంట్లో ఏదుందో తెలీదు, ఏ ముళ్ళుందో తెలీదు, ఏది కుట్టిందో తెలీదు. ఎడమ కాలు భయంకరమైనటువంటి తిమ్మిరి రావడం మొదలుపెట్టింది. ఆయన చనిపోయేంత వరకు కూడా ఆ తిమ్మిరి తగ్గలేదు. ఎడం చేయి పని చేయట్లేదు, ఎడం కన్ను పని చేయట్లేదు, ఎడమ కాలు పని చేయట్లేదు. వీళ్ళ ఇంటి దగ్గర ఉండేటువంటి ఇంగ్లాండ్ దేశంలో ఒక నాస్తికుడు ఉండేవాడు. ఆయనకు ఒక రోజున ఆయన సువార్త చెప్పాడు, నమ్మలేదు. సరే, డేవిడ్ లివింగ్స్టన్ ఏం చేస్తున్నాడు అబ్బా ఇలా, ఆయన సొంత ఖర్చులు పెట్టుకునే ఈ నాస్తికుడు ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత డేవిడ్ లివింగ్స్టన్తో ఇక్కడ ముందే చెప్పేలాడు, నేను డేవిడ్ లివింగ్స్టన్ దగ్గరికి వెళ్తున్నాను, వెళ్ళి ఒక 10 రోజులు వస్తాను అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 9 రోజులకే తిరిగి వచ్చేసాడు. తిరిగి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అడిగారు, నువ్వు 10 రోజులు ఉంటానన్నావు కదా, 9 రోజులకే వచ్చేసావని చెప్పానంటే, ఒక్కరోజు కనుక నేను డేవిడ్ లివింగ్స్టన్తో ఉంటే కనుక నేను యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించేస్తానేమో అన్న భయమేసి వచ్చేసాను అన్నాడు. అంటే ఈ 9 రోజులు కూడా డేవిడ్ లివింగ్స్టన్లో నాస్తికుడు ఏం చూశాడనమాట? దేవుని ప్రేమ, దేవుని కనికరం, దేవుని క్షమాపణ, దేవుని యొక్క ఈ పౌరుషం, పరిశుద్ధత, ఇవన్నీ చూశాడు. ఒక నాస్తికునికి సువార్త చెప్పనవసరం లేదు, మన జీవితమే ఒక సాక్ష్యం. మన జీవితమే, మనలో దేవుడు తన గుణ లక్షణాలను మనలో నింపినప్పుడు, మనము ఆయన వలే జీవిస్తూ ఉన్నప్పుడు, ఆయన వలే ప్రేమిస్తున్నప్పుడు, ఆయన వలే క్షమిస్తున్నప్పుడు, ఆయన వలే మనము ఆదరించగలుగుతున్నప్పుడు, లోకానికి బైబిల్ పట్టుకుని ప్రసంగాలు చేయనవసరం లేదు. మన జీవితమే ఒక మాదిరి, మన జీవితమే ఒక మాదిరి. ఒరిస్సాలో ఒక సందర్భం జరిగింది, మనందరికీ తెలుసు. గ్రాహం స్టెయిన్స్ అనేటువంటి ఒక దైవ సేవకుని, ఆయన 2 కుమారులను కూడా ఏం చేశారు, వ్యాన్లో కాల్చి చంపేశారు. ధారాసింగ్ అనేటువంటి ఆయన. గ్రాహం స్టెయిన్స్ అనేటువంటి భార్య గ్లాడీ స్టెయిన్స్ ఆమె దగ్గరికి తీసుకొచ్చారు. కొద్ది రోజుల తర్వాత తీసుకొస్తే, మరి నీ భర్తని చంపేశాడు కదా, ఏం చేయమంటావు అని చెప్పానంటే ఆమె ఏమందో తెలుసా? క్షమించింది. ఇప్పుడు అన్యజనులకు దేవునిని ప్రచురించడం, ప్రసంగం చేసింది ఆమె. ఏమన్నా అన్యజనులలో దేవుని మహిమను ఏం చేసింది ఆమె? ప్రచారం చేసింది. అట్లా ఉండాలి మన జీవితం. అంటే ఏదో సంభవిస్తేనే మనం దేవుని ప్రేమను ప్రకటిస్తామన్నట్టుగా కాదు. మన అనుదిన జీవితంలో మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవునిని మనము చూపించగలిగిన వారుగా ఉండాలి. అందుకనే దేవుడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ప్రభు మనల్ని ఏం చేశాడు? పిలుచుకున్నాడు. మన కొరకు ప్రాణం పెట్టి మనను ఆయన త్యాగం చేసి పరలోకపు మహిమను విడిచి భూమి మీదకి వచ్చి మనల్ని ఆయన రక్షించింది. ఎందుకనంటే ఆయన బిడ్డలుగా ఆయనను ప్రకటించడానికి. ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. దేవుడు తన గుణ లక్షణాలను మనలో తీసుకుని రావడానికి శ్రమల ద్వారా, 2వది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, 3వది వాగ్దానాల ద్వారా చేస్తాడు. అయితే అవి మనలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? అన్యజనుల మధ్య ఆయన గుణ లక్షణాలు ఏం చేయాలి? ప్రచురించాలి. అయితే మరొక మాట ఏంటంటే, ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో దేవుడు అనుగ్రహించినటువంటి ఆ మహిమను కోల్పోయే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వినండి, నేను ముగింపుకు వస్తూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించినటువంటి ఆ మహిమ ఏదైతే ఉందో, ఆ దేవుని గుణ లక్షణాలు మనం కోల్పోయే అవకాశం ఉంది. ఎలా జరుగుద్ది అని అంటే, కొన్నిసార్లు మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం, ఏవండి మొన్నటి వరకు ఈయన మా ఆయన బాగానే ఉండేవాడండి, ఏం జరిగిందో తెలియదండి, వింతగా ప్రవర్తిస్తున్నాడండి. మా భార్య మొన్నటి వరకు బాగానే ఉండేదండి, ఏం జరిగిందో తెలియదండి. మా తోడుకోళ్ళు బాగానే ఉండేదండి మొన్నటి వరకును, ఇప్పుడేంటోనండి విచిత్రంగా ప్రవర్తిస్తుంది. అంటే ఏమైందనమాట? దేవుని యొక్క మహిమ మనలో నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు, అంటే దేవుని మహిమ మనలోకి నుంచి బయటికి వెళ్ళిపోవడం అంటే అర్థం ఏంటి? దేవుడే మనలో నుంచి
బయటికి వెళ్ళిపోయాడు. కాబట్టి దేవుడే మనలోంచి బయటికి వెళ్ళిపోతే ఎవరు వచ్చి కూర్చుంటారు? దేవుడు వెళ్ళిపోతే దెయ్యం వచ్చి కూర్చుంటుంది, అంతే కదా. కాబట్టి దెయ్యంలా మనం వ్యవహరిస్తాం, దెయ్యంలా మనం ప్రవర్తిస్తాం. కాబట్టి ఆ మహిమ కోల్పోకోకుండా, దేవుడిచ్చిన గుణ లక్షణాలు మనలోంచి బయటికి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా మనం కలిగి ఉండాలి. కొన్ని వచనాలు చదువుదాం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం. ఇది నా సొంత మాటలు కాదు, దేవుని వాక్యం నుండే ప్రభు మాట్లాడిన మాటలు. హోషేయ చాప్టర్ 4:7లో హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం. అక్కడ 4వ అధ్యాయం 7వ వచనంలో ఇలా రాయబడి ఉంది: తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేయుచూ వచ్చిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. ఇంగ్లీష్ బైబిల్లో ఇలా రాయబడి ఉంది. తెలుగులో ఘనత అని వ్రాయబడింది, ఇంగ్లీష్లో ఎలా రాయబడింది అంటే ఐ విల్ చేంజ్ దేర్ గ్లోరీ ఇన్ టు షేమ్. వారి మహిమను నేనేం చేస్తాను? నీచ స్థితికి. ఘనత అనే చోట గ్లోరీ అనే మాట ఇంగ్లీష్లో వాడబడింది. కాబట్టి దేవుడు ఏమంటుంటాడంటే, వారు కలిమి కొలదిన కొలది నా ఎడల అధిక పాపము చేయుచూ వచ్చిరి గనుక వారి మహిమను నీచ స్థితికి నేను మార్చేస్తాను అని అంటున్నాడు దేవుడు. దేవుడే తన మహిమను ఏం చేస్తాడు? మనకి ఇచ్చిన తర్వాత దానిని నీచ స్థితికి మార్చేస్తాడు. ఎప్పుడు మారుస్తాడు? మనము పాపములో కొనసాగుతున్నప్పుడు. విశ్వాసి కావాలని పాపములోకి వెళ్ళి పాపంలోనే కొనసాగుతూ ఉన్నట్లయితే, పాపంలోంచి బయటికి రాకోకుండా పాపంలోనే జీవిస్తూ పాపంలోనే ఎంజాయ్ చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే కనుక దేవుడు ఆ మహిమను వారి దగ్గర నుంచి ఏం చేస్తాడు? తీసేస్తాడు. 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం కూడా చదువుదాం. 1 Samuel chapter 4:21లో 1 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనం. ఇక్కడ కూడా దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. ఆయన మహిమను వారికి దేవుడు దూరం చేసినటువంటి మాట. 4వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం రెండు చదువుతున్నాడు. దేవుని మందసము పట్టబడినదని సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకుని ప్రభావము ఇశ్రాయేలీయుల నుండి పోయేనని చెప్పి, ప్రభావం అనే చోట ఇంగ్లీష్లో గ్లోరీ అని ఉపయోగపడింది. ద గ్లోరీ హ్యాస్ డిపార్టెడ్ ఫ్రమ్ ఇజ్రాయెల్ అంటే ఆ ప్రభావము ఇశ్రాయేలీయుల నుండి పోయేనని చెప్పి తన బిడ్డకు ఏమని పేరు పెట్టింది? ఇకాబోద్ అని పేరు పెట్టాను. దేవుని మందసము పట్టబడిపోయినందున మహిమ ఇశ్రాయేలీయుల నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పాను. ప్రభావం అనే చోట గ్లోరీ అని ఇంగ్లీష్లో ఉపయోగించబడింది. ఆ ప్రభావం అంటే మహిమ. అంటే ఇశ్రాయేలీయుల నుండి ఆ మహిమ ఏమైపోయింది? వెళ్ళిపోయింది. ఈమె ఎవరంటే ఫినెహాసు భార్య. ఆమె ప్రసవిస్తూ ఉంది. డెలివరీ టైంలో బిడ్డ పుట్టిన తర్వాత ఆమెకి తెలిసింది ఏంటనంటే దేవుని మందసము పట్టబడింది, తన మామగారు తన భర్త కూడా చనిపోయారు అని చెప్పి తెలిసింది. తెలిసిన తర్వాత ఆమె బిడ్డను పుట్టిన తర్వాత ఆ పక్కన ఉన్నటువంటి మంత్రసాని చెప్తా ఉంది, నీకు బిడ్డ పుట్టాడు, మగ బిడ్డ పుట్టాడమని చెప్పానంటే సంతోషించడం మానేసి ఆమె ఏం చెప్పిందనంటే, దేవుని ప్రభావము ఇశ్రాయేలీలో నుండి వెళ్ళిపోయింది కాబట్టి, దేవుని మహిమ తొలగిపోయింది కాబట్టి ఆ బిడ్డకు ఇకాబోద్ అని పేరు పెట్టింది. ఇకాబోద్ అని అంటే కింద ఫుట్ నోట్లో రాశారు ఏమంటే, గ్లోరీ డిపార్టెడ్ ఫ్రమ్ ఇజ్రాయెల్. దేవుని మహిమ ఇశ్రాయేలీలో నుంచి ఏమైపోయింది? వెళ్ళిపోయింది. హోషేయ గ్రంథంలో నా మహిమను నేనేం చేస్తాను? నీచ స్థితికి మార్చేస్తాను అంటున్నాడు దేవుడు. అంటే ఒక విశ్వాసి దేవుని చిత్తములో నుండి తొలగిపోయి పాపములో జీవిస్తూ ఉన్నట్లయితే గనక దేవుడు ఏ మహిమనైతే మనకి ఇచ్చాడో, ఏ గుణలక్షణాలనైతే మనలో పెట్టాడో, దేవుడే గనక మనకు దూరం అయిపోతే మన పరిస్థితి ఏమైపోతుందంటే దారుణంగా మారిపోతుంది. ఎందుకు దేవుని మహిమ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుందంటే, విశ్వాసి తెలుసు కూడా పాపంలో బ్రతుకుతూ ఉంటే దేవుని మహిమను మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. దేవుని మహిమ కనుక మనల్ని విడిచి వెళ్ళిపోతే, అంటే దేవుడే నిన్ను విడిచి వెళ్ళిపోతే, ఇంతకుముందు ఒకవేళ అందరూ బాగా మనల్ని గౌరవించవచ్చు, దేవుని మహిమ కనుక మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మనల్ని ఎవరు గౌరవించరు. అంతవరకు మనల్ని అందరూ గొప్పగా చూసేవారేమో, కానీ దేవుని మహిమ మనలోంచి వెళ్ళిపోతే మనల్ని ఎవరు గౌరవించరు. ఒక ఎగ్జాంపుల్ ఏంటనంటే, ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు సౌలు 2 సంవత్సరాలు దేవుని ఆత్మచేత నింపబడి దేవుని చిత్తానుసారంగానే పరిపాలన చేశాడు. 2 సంవత్సరాల తర్వాత దేవుడు ఒక పని చెప్పాడు, అమాలేకులను పూర్తిగా చంపేయమని. సగం చేశాడు. దేవుడిచ్చిన ఆజ్ఞను పూర్తిగా నెరవేర్చలేదు. దేవుని ఆత్మ ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒక్కటొచ్చి సౌలును ఏం చేసింది?
ఆవరించింది. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 2 సంవత్సరాలు దేవుని ఆత్మ ద్వారా పరిపాలన చేశాడు. 38 సంవత్సరాలు దావీదును చంపడం మాత్రమే టార్గెట్ పెట్టుకున్నాడు. ఆయన ఏం చేయాలి? రాజుగా పరిపాలన చేయాలి, ప్రజలకు మంచి చేయాలి. కానీ ఆయన టార్గెట్ ఏం పెట్టుకున్నాడు? దావీదుని చంపడం. అది ఆయన పనా? కాదే. ఎందుకని అలా జరిగింది? దేవుని ఆత్మ ఆయనను విడిచిపెట్టేసింది. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి ఆయనను ఆవరించింది. గమనించండి, దేవుని ఆత్మ మనలో ఉన్నంత కాలమే మనకు గౌరవం ఉంటుంది, మనకు విలువ ఉంటుంది, మనకు క్షేమం ఉంటుంది, అన్నీ మనకి బాగానే జరుగుతాయి. దేవుని ఆత్మ గనక మనను విడిచిపెట్టి లేక మనలో పనిచేయడం మానేసి దేవుని సన్నిధి గనక మనకు దూరం అయిపోతే మన పరిస్థితి చాలా దారుణంగా మార్చబడుతుంది. పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం, మనమే చెక్ చేసుకుందాం. కాబట్టి దేవుడు ఆయన మహిమను మనలో నింపడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్నటువంటి వారిలో శ్రమల గుండా వెళ్తున్నారేమో, ఇబ్బందుల గుండా వెళ్తున్నారేమో, కష్టాల గుండా వెళ్తున్నారేమో, కన్నీరు ఎదురవుతుందేమో, ఇక దారులన్నీ మూయబడ్డాయి, నాకు ఇంకే దారి తెరవబడలేదు అని చెప్పని అలాంటి పరిస్థితుల్లో మీరున్నారేమో, దేవుడు మీ జీవితాలలో ఆయన గుణ లక్షణాలు మీలో పెట్టడానికి ఈ శ్రమను అనుమతించాడు. ఈ శ్రమల్లో మీరు చేయాల్సింది, ప్రభా ఈ శ్రమలు తీసేయమని ప్రార్థించడం కాదు, ఈ శ్రమల ద్వారా ఏం నేర్పించాలనుకుంటున్నావు ప్రభా, నాకు నేర్పించు, నేను నేర్చుకుంటాను, నీ మహిమను నాలో నింపు ప్రభా అని చెప్పని శ్రమల ద్వారా దేవునికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించేద్దాం. రెండవది, పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని చేత మనం ప్రతిదినము కూడా నింపబడుతూ, ప్రభా మీ ఆత్మతో నన్ను నింపు, మీ స్వరూపంలోనికి నన్ను మలుచు ప్రభు అని చెప్పని దేవుని ఆత్మకు ప్రతిదినం ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తాను, అన్ని సందర్భాల్లో దేవుని ఆత్మకు అప్పగించుకుందాం. మూడవది, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుని, ప్రభా ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చు ప్రభా, జరిగించు ప్రభా, అది చేయడం ద్వారా నేను మీ యొక్క గుణ లక్షణాలు నాలో అవి రావడానికి నాకు సహాయం చేయమని ప్రభువుని అడుగుదాం. దేవుడు మనకి ఆ గుణ లక్షణాలు ఇచ్చిన తర్వాత మనము అన్యజనుల మధ్య, దేవుని తెలియని వారి మధ్య, దేవుని గుణ లక్షణాలు ఎరగనటువంటి వారి మధ్య ప్రేమ, క్షమాపణ, ఈ మంచితనాన్ని లోకానికి మనం ఏం చేయాలి? ప్రచురించాలి. మరొక మాట ఏంటంటే, దేవుడు ఆ గుణ లక్షణాలు మనలో పెట్టిన తర్వాత మన తుద ఊపిరి వరకు కూడా ఏ పాపమునకు చోటు ఇవ్వకోకుండా, లోకానికి, సాతానుకు, శరీర శోధనకు ఏ మాత్రం కూడా లొంగిపోకుండా దేవుని చిత్తానికి అప్పగించుకొని ఆయన వాక్య ప్రకారం జీవించడానికి సిద్ధపడితే ఆ దేవుని మహిమ కొరకు దేవుడు మనల్ని వాడుకుంటాడు. దేవుని ఎదుట నిలబడినప్పుడు దేవుడు చెప్పే మాట ఏంటంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు ఇచ్చినటువంటి పనిలో నన్ను లోకానికి చూపించగలిగావు, నా మహిమను నీలో ఉంచడం ద్వారా ఆ మహిమను లోకానికి ప్రచురం చేసి, లోకానికి చూపించి అనేక మందిని ప్రభు కోసం సంపాదించగలిగావు అని చెప్పని దేవుని ఎదుట బహుమానాన్ని పొందుకునేటువంటి గొప్ప ఆధిక్యత ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి అలాంటి అయోగ్యత ప్రభు మనకి ఇవ్వాలి అని చెప్పని దేవుని దగ్గర మనం ప్రార్థన చేద్దాం. మరొక మాట నేను చెప్పి ముగిస్తాను. ఒకవేళ దేవుని మహిమ మనలోకి తేవడానికి శ్రమల గుండా వెళ్తున్నారేమో, భయపడొద్దు, బాధపడొద్దు, దుఃఖంతో ఉండొద్దు. ప్రభుని అడగండి. దేవుడు తప్పకుండా, దేవుడు తను నేర్పించాలనుకున్న పాఠాన్ని ప్రభు మీకు నేర్పించిన తర్వాత ఆ పరిస్థితి నుండి బయటికి తీసుకొచ్చేస్తాడు ఖచ్చితంగా. కాబట్టి అలాంటి కృప దేవుడు మనకి ఇస్తాడు. ఒకవేళ ఎక్కడైనా దేవునికి దూరం అయ్యామేమో, దేవుడు తన మహిమను లేక తన యొక్క ప్రభావమును మన నుండి దేవుడు ఒకవేళ దూరం చేయడానికి ఇష్టపడుతున్నాడేమో, దానికి కారణం ఒకవేళ పాపం మనలో ఉందేమో, దేవునికి దూరం అవుతున్నామేమో, దేవుని చిత్తానికి దూరం అవుతున్నామేమో, మనం చెక్ చేసుకుందాం, పరీక్షించుకుందాం. లోపాలు ఉన్నట్లయితే ప్రభు దగ్గర క్షమించమని అడిగి దేవుని సహాయాన్ని కోరుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా మనసులో ప్రార్థన చేద్దాం. మనసు విప్పి దేవుని సన్నిధిలో దేవుని వేడుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగాని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. దేవుడు మన జీవితాల్లో ఏదైనా జరిగిస్తున్నాడు అని అంటే అది ఏదో పాఠాన్ని దేవుడు మన జీవితాల్లో నేర్పించడానికి అనుమతించాడు. కాబట్టి దాని ద్వారా దేవుని మహిమను మనము పొందుకుంటూ లోకానికి దేవుని మహిమను మనం చూపించడానికి ప్రయత్నించేద్దాం. ఒకవేళ ఎక్కడైనా దేవునికి దూరం అయ్యామేమో, దేవుని సన్నిధిని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సహవాసానికి ఒకవేళ దూరం అవుతున్నామేమో పరీక్షించుకుందాం, క్షమించమని అడుగుదాం, పశ్చాత్తాపడదాం, దేవుని దగ్గర ఒప్పుకుందాం. దేవుడు మనకు సహాయం చేస్తాడు, కృపనిస్తాడు. మరలా మునుపటి మహిమ కంటే అధిక మహిమతో దేవుడు మనలను నింపి తన రాజ్యం కొరకు మనల్ని బలపరుస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు
స్తోత్రాలు, వందనాలు ప్రభా. మంచి దేవుడవు తండ్రి, మహాదేవుడు నాయన, మమ్మలను ప్రేమిస్తూ మాపై కనికరాన్ని చూపిస్తూ నాయన అనుదినం మీ కృపలో కాపాడుతున్నందుకే తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. మీరు మమ్మలను మహిమపరిచి మీరు మాకు ఇచ్చినటువంటి మహిమను లోకానికి చూపించడానికి మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు తండ్రి. మీ మహిమను లోకానికి చూపించడానికి ప్రభా మాకొక అవకాశాన్ని శ్రమల ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, వాగ్దానాల ద్వారా వాటిని మా జీవితాలకు తీసుకుని రావడానికి మీరు కలిగి ఉన్న మీ ప్రణాళికలను బట్టి, మీ పద్ధతులను బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతించి గణపరిచి మహిమపరుస్తున్నాం. వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని కూడా, మమ్మల్ని అందరినీ కూడా మీ మహిమతో నింపండి ప్రభా. మేము మీకు ఏ విధంగా ఉపయోగపడగలమో, ఏ పరిస్థితిలో ఎక్కడ ఏ విధంగా మీకు మేము మహిమ తీసుకుని రాగలమో అలాంటి పరిస్థితిని మీరు మాకు కలుగచేసి మమ్మలను మీ మహిమ కొరకు వాడుకోనండి. ఘనతకు యోగ్యమైనటువంటి పాత్రలుగా చేసి మీ మహిమతో మమ్మలను పూర్తిగా నింపినాయన మేము మీకు ఉపయోగపడేవారిగా చేయండి తండ్రి. మేము రక్షింపబడింది, మమ్మలను మీరు రక్షించుకున్నది మీ మహిమను లోకానికి ప్రచురించడానికి. ఆ ప్రాముఖ్యమైన ఉద్దేశం చొప్పున మీరు మమ్మల్ని ఎన్నుకున్న పద్ధతిని మేము అంగీకరించి తండ్రి అలాంటి ఆలోచనతో మీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. లోకము, పాపము, శరీర కోరికలు మమ్మలను లాగుతున్నప్పటికీ కూడా వాటికి ఏమాత్రం రాజీ పడుకోకుండా, పాపంలోకి వెళ్ళిపోకుండా, మా జీవితాలలో ప్రభా ఏమాత్రము పాపమునకు చోటు ఇవ్వకుండా మీ వాక్యానికి, మీ వాక్య పద్ధతికి, వాక్య క్రమానికి మేము మా జీవితాలు కట్టుబడి ఉండడానికి, వాక్యమనే పునాది మీద మా ఆత్మీయ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కట్టుకుంటూ మీలో ఎదగడానికి, మీ మహిమను లోకానికి చూపించడానికి మీ కృపనివ్వండి. నేను ఒకవేళ ఇక్కడ వాక్యం వింటున్నటువంటి వారిలో నేను మీ మహిమను వారిలో ఉంచడానికి ఒకవేళ శ్రమలను అనుమతించారేమో ప్రభా, శ్రమలను బట్టి కృంగిపోకుండా, ఆ శ్రమలలో ప్రభా మిమ్మల్ని నిందించకుండా, సనగకుండా మీరు నేర్పించాలనుకునే పాఠాన్ని వారు నేర్చుకోవడానికి అలాంటి మనసునివ్వండి, కృపనివ్వండి, వారిని ధైర్యపరచండి ప్రభా. తప్పకుండా ఒకనొక రోజున వాటన్నిటి నుండి మీరు విడుదల చేస్తారు అనేటువంటి నమ్మకాన్ని, నిరీక్షణను వారిలో కలుగచేసి వారిని స్థిరపరచండి, కృపనివ్వండి ప్రభా. ప్రతి వారిలో మీ వాక్యాన్ని స్థిరపరిచి వాక్యానుసారంగా జీవించడానికి మీ కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.